ఆదౌ దేవకి దేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాపాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. ఈరోజు 9వ రోజు, విశేషమైనటువంటి రోజు. ప్రతిరోజు విశేషమే, ధనుర్మాసమే ఒక విశేషం. అందులో ఈరోజు భగవంతుడికి మనకు ఉన్న సంబంధాలు ఏమిటో తెలుపుతుంది. ఎన్ని రకాల సంబంధం మనకు దేవుడికి ఉంది. భగవంతుడు అంటే కేవలం ఆలయంలో విగ్రహం కాదు, విగ్రహంగా రాకముందు నుంచి మనలో ఉంటున్నాడు అంతర్యామిగా, సర్వాంతర్యామిగా. అలా ఉన్నటువంటి భగవంతుడికి మనకు ఎన్ని రకాల సంబంధాలు ఉన్నాయనేటిది తెలియజేస్తున్నది గోదాదేవి ఈ పాసురం ద్వారా. ఒకసారి పాసురం చెప్పుకొని ఓం శ్రీ గోదాదేవ్యై నమః, శ్రీరంగనాథాయ నమః. తూమని మాడత్తు சுத்தம் விளக்கெரியா தூபம் கமஷ துயிலனை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவந்தாள் திரவாய் மாமீர் அவளை எசுப்பீரோ உன் மகள்தான் ஓமையோ அன்றிச்செவிடோ அனந்தலோ ஏமம் பெரும் துயில் மந்திரா பட்டாலோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலமும் நவின்றே லோரெம்பாவாய். தூமணி மாடத்து சுத்தம் விளக்கெரியா தூபங்கமழத்தீலனை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவந்தாள் திரவாய் மாமீரவளி பீரோ உன்மகள்தான் ஊமையோ அன்றிச்சவிடோ நந்தலோ ஏமம் பெருந்தீல் மந்திரப்பட்டாலோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பல உண்ணவென்றே லோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஆழ்வாரெம்பெருமானார் திவ்ய திவ்ய திருவடிகளே சரணம். అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మను అర్చామూర్తిగా ఉపాసిస్తూ ఆరాధిస్తుంది గోదాదేవి. అర్చామూర్తి అనేది చాలా సులభమైనటువంటి రూపం, అందరికీ అందుబాటులో ఉండేటువంటి రూపం. ఎందుకంటే చెప్పుకుంటున్న మొదటి నుంచి వైకుంఠంలో ఉన్న పరమాత్ముడు మనకు తెలియదు ఎలా ఉంటాడో. శాస్త్రం చెప్పింది వినడమే కానీ ఎవరికి తెలియదు, చూడలేదు ఎవరు. చూసిన వాళ్ళు మళ్ళీ రారు. వైకుంఠానికి వెళ్తే మళ్ళీ పునర్జన్మ అనేది లేదు, భూమి మీదకి రావడం ఉండదు. భగవంతుడు ఆయన భక్తుల అవతారాలు తప్ప ఇంకెవరికి మళ్ళీ రిటర్న్ టికెట్ అనేది ఉండదు వైకుంఠానికి వెళ్తే. కాబట్టి దాని గురించి తెలుసుకునే అవకాశం లేదు. రెండవది పాలకడలి. పాలకడలి కూడా మహర్షులు దేవతలు వెళ్ళగలరు కానీ అందరి వల్ల కాదు, అక్కడికి వెళ్ళరు. ఇంకా ఇంకోటి ఏమిటి, విభవ అవతారాలు. రాముడు కృష్ణుడు మొదలైన అవతారాలు అప్పుడు మనం లేము కాబట్టి చూడలేదు, అది కూడా మనకు ఆ భాగ్యం దక్కలేదు. అంతర్యామిగా అందరిలో ఉన్నప్పటికీ సరే మనలో ఉన్నటువంటి పరమాత్మను కూడా మనం దర్శించలేము. అది ఒక యోగం వల్ల, దివ్య దృష్టి వల్ల చూడవలసిందే కానీ
ఈ ఈ చర్మచక్షువులు అంటారు. ఈ మామూలు సాధారణమైన కళ్ళకు కనబడడు లోపల ఉన్నటువంటి సర్వాంతర్యామి. అందుకే భగవద్గీత సమయంలో హే కృష్ణ హే సఖ హే యాదవేతి అని అర్జునుడు, బావబామర్దులు కృష్ణార్జునులు కాబట్టి ఏ సఖ, ఏ స్నేహితుడా, ఓ యాదవ, ఓ గొల్లోడా అని ఇట్లా పరిహాసం చేస్తూ పిలిచేవాడట అర్జునుడు. అప్పుడు కూడా ఆయనలోని భగవతత్వాన్ని గ్రహించలేదు. కానీ భగవద్గీతను ఉపదేశించే సమయంలో తన విశ్వరూపాన్ని చూపిస్తే కృష్ణుడెవరో అప్పుడు అర్థమైంది అర్జునుడికి. అంతవరకు తెలియదు, సామాన్య మానవుడే అనుకుంటారు. ఆ తర్వాత కూడా మళ్ళీ తన అవతారాన్ని ఉపక్రమించుకోగానే ఆ దివ్య దృష్టిని వెనక్కి తీసుకోగానే మామూలుగా అయిపోతారు. మళ్ళీ అన్ని మర్చిపోతారు. భగవంతుడి మాయ చెప్పుకున్నాం కదా నిన్న నారదుడి పరిస్థితి ఏంటి. ఆ కాసేపు ఒక 10 సంవత్సరాల కాలం 10 నిమిషాల్లో గడిచిపోయింది. 10 నిమిషాలు కృష్ణుడు గట్టు మీదే ఉన్నాడు. ఈయన నీళ్లలో మునిగి లేచే వరకు ఆ సంసారం అంతా 10 మంది పిల్లలు ఆగమాగా 10 సంవత్సరాలు. అంటే భగవంతుని మాయ అట్లా ఉంటుందన్నమాట. ఎవరికీ అంతుపట్టనిది. ఎవరు బ్రహ్మాది దేవతలు కూడా ఆయన మాయను తెలుసుకోలేరు. దాటడం వేరు, తెలుసుకునే లేరు. ఇంకా దాటేది ఎక్కడ? కాబట్టి మమ మాయా దురత్యయ, నా మాయ దాటటానికి శక్యము కాదు ఎవ్వరికీ. మరి ఎలా నీ మాయను దాటాలంటే ఏమిటి అంటే మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే, నన్నెవరైతే శరణు వేడుతారో వాళ్ళు మాత్రమే నా మాయను నా కృప వల్ల దాటగలరు, నా ఆజ్ఞ చేత దాటగలరు. కానీ వేరే మార్గమైతే లేదు అని స్పష్టంగా భగవద్గీతలో చెప్పినా మన మతులకి ఎక్కదు, నిలవదు, విశ్వసించం. మళ్ళీ మన దారి మనది. ఒక 3 రకాల వైరాగ్యాలు ఉంటాయట లోకంలో. ఒకటి శ్మశాన వైరాగ్యం అంటారు. అంటే ఎవరో మన బంధువులు మిత్రులు ఎవరో చనిపోయినప్పుడు అందరికీ, అది కూడా అందరికీ కలగదు, కొందరికి. అక్కడ పోయిన తర్వాత ఆ శవాన్ని కాల్ చేస్తుంటేనో పూజ చేస్తుంటేనో ఏం బతుకు, మన బతుకు ఇంతే కదా, ఏదో రోజు మనం కూడా ఆ మట్టిలోనో కట్టెల్లోనో కలిసిపోవాల్సిందే కదా, ఎందుకు ఈ మాత్రం దానికి నేను ఎందుకు ఇన్ని పాప పనులు చేయాలి, లేదు లేదు ఇకనైనా బుద్ధిగా ఉంటాను అని వైరాగ్యం కలుగుతుందట కాసేపు. ఎప్పటి వరకు? అక్కడ స్నానం చేసి బయటకు వచ్చేంత వరకే. బయటికి రాగానే మళ్ళీ మామూలు అన్ని మర్చిపోతాం. చూద్దాంలే, పోయినప్పుడు పోతాం, ఉన్నప్పుడు నన్ను అనుభవిద్దాం, మళ్ళీ ఇదొకటి వస్తుంది. దీన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. ఇంకోటి ఏంటిది? పురాణ వైరాగ్యం. ఇలాంటి పురాణాలు చెప్తుంటే, కాలక్షేపాలు సత్సంగాలు జరుగుతుంటే మనకు కూడా అనిపిస్తుందట. చెప్పేవాడికే వైరాగ్యం రాదు, వినేవాళ్ళకి ఎక్కడ వస్తుంది? ఇంకా చెప్పేవాళ్ళకి వైరాగ్యం వస్తే ఒక్క ఉపన్యాసకుడు కనబడడు మనకి. ఎందుకంటే ఆయనకు జ్ఞానోదయమి, ఆయనకి వైరాగ్యం కలిగితే ఎక్కడికో వెళ్ళిపోతాడు, చెట్లో పుట్టలో పట్టుకొని. ఈ మైక్ పట్టుకొని ఎందుకు కూర్చుంటాడు కదా? కానీ వాళ్ళకు ఒక రకమైన వైరాగ్యం కలుగుతుంది. ఎందుకంటే అనగననగరాగ మతి శైలుచునుండు. ఒక పాసురం ప్రవచనం చెప్పాలంటే ఎన్నో వ్యాపకాలు, సన్యాసులం కాదు కదా. పొద్దున్న లేస్తే ఇల్లు, పిల్లలు, సంసారాలు, వచ్చేవాడు, పోయేవాడు, ఇచ్చేవాడు, పుచ్చుకునేవాడు, ఎన్నో ఉంటాయి. ఇవన్నీ చేస్తూ మళ్ళీ దీన్ని ప్రాక్టీస్ చేసి ఒక గంట సేపు ప్రవచనం చెప్పగానే సిద్ధంగా అయి రావాలి, ప్రిపేర్ అయి రావాలి కదా. మరి ఎప్పుడో ఒకసారి వినే వాళ్ళకి కొంచెం జ్ఞానోదయం కలిగితే ఎప్పుడూ దాన్నే స్మరిస్తూ ఉండే వాళ్ళకి ఖచ్చితంగా 360 రోజులు, కనీసం ఒక 100 రోజులు, 150 రోజులు ప్రవచనాలు ఉంటూనే ఉంటాయి. మరి చిన్నయో పెద్దవి. అంత చెప్పిన వాడికి కలగకుండా ఉండదు. కొందరు 300 రోజులు చెప్పేవాళ్ళు ఉంటారు.
ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో కొంత వైరాగ్యం ఉంటుంది. కానీ వినే వాళ్ళకి ఏమనిపిస్తుందట, అయ్యో ఇంత మంచి విషయాలు శ్రీకృష్ణుడు భగవద్గీత ఇంత చక్కగా చెప్పిండు కదా, ఇదంతా మాయే అని చెప్పిండు ఆయన, ఎప్పుడో అప్పటికి ఇదంతా పోవాల్సిందే కదా, ఈలోపు నేను మరి ఆ శ్రీకృష్ణునే శరణు పెడతాను, ఇంకా ఆయన తప్ప ఎవరైతే ఏంది, నేను మొక్కుకోవడానికి ఒక దేవుడు కావాలి, ఆయన మనకు అన్ని ఇచ్చేవాడై ఉండాలి, ఆయనను శరణు పెడితే మళ్ళొకరితో పని లేకుండా ఉండాలి. మరి అలాంటి వాడు కృష్ణుడే అని చెప్తున్నప్పుడు నేను ఇంకో దగ్గరికి ఎందుకు మనసు పెట్టాలి అని అనిపిస్తుంది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటి నిండా దేవుళ్ళే. ఎంత ఇప్పుడు ఒకరికే భోజనం పెట్టే శక్తి ఉంది మీకు, 100 మందిని పిలిస్తే ఎట్లా భోజనానికి, 20 మందిని పిలిస్తే ఎట్లా, ఇద్దరిని పిలిచినా కష్టం. ఎందుకు, ఒకరికే పెట్టగల స్తోమత మీకున్నప్పుడు ఒకరిని పిలవాలి. మన జన్మాంతం నేర్చుకున్నా, సాధన చేసినా, కష్టపడ్డా ఒక దేవుణ్ణి తృప్తిపరచలేం. ఆయనకే సరిగ్గా ఆరాధన చేసే సమయం లేదు. మరి 10 మంది దేవుళ్ళని పెట్టి ఎవరికి ధూపం లేకుండా, దీపం లేకుండా, ఇప్పుడు 10 మంది వచ్చి కూర్చున్నారండి, ఒకరికి బొట్టు పెట్టి అందరు పెట్టినామంటే ఏమనిపిస్తుంది? పెట్టిన వాళ్ళకి హ్యాపీ, మిగతా వాళ్ళు నన్ను ఎందుకు పిలిచినట్టుగానే, నేను అందరిలాంటి వాడిని కాదా, నాకెందుకు పెట్టలేదు, రకరకాల ఆలోచనలు వస్తాయి కదా. అట్లే మరి 10 మంది దేవుళ్ళని నువ్వు ఇంట్లో పెట్టి 10 దీపాలు పెట్టాలి, 10 మందికి అర్ఘ్యపాది ఆచమనాలు ఇవ్వాలి, 10 మందికి నైవేద్యం పెట్టాలి, అవుతుందా? మరి కానప్పుడు అది దోషమా కాదా? ఇవి మనకు తెలియకుండా మనం చేసేటువంటి, చెప్తున్నాను కదా, రాముడి వంశం వాళ్ళందరూ ఒక రంగనాథ స్వామిని ఆరాధన చేసిండు, శ్రీరంగనాయకుడు. వాళ్ళ కులదైవం సూర్యుడు కాబట్టి సూర్యుడిని ఆరాధన చాలు. ఈ రెండే, ఇంకొకటి ఏంటో రాముడికి తెలియదు. మరి రాముడు అంటే దేవుడు, ఆయన అన్ని తెలిసినవాడు అనుకుంటే ఆంజనేయ స్వామి ఒక కోతి కదా, ఒక వానరుడు. మనస్సును కోతితో పోలుస్తారు. కోతి ఎప్పుడూ ఒక చోటు ఉండదు, ఈ కొమ్మ మీదకి ఆ కొమ్మ మీదకి, ఈ చెట్టు నుంచి ఆ చెట్టు మీద గెంతుతూనే ఉంటుంది. మరి అలా చంచలమైన మనస్సు కలిగిన కోతి కూడా రాముని తప్ప ఇంకెవరిని పూజించలేదు. సాక్షాత్తు ఎదురుగా కృష్ణుడే వచ్చి నిలబడ్డా కూడా నాకు అక్కర్లేదు పో. మరి మనకే రాముడు కృష్ణుడు ఒకడని తెలుసు, ఆంజనేయ స్వామి తెలియదా? మనకంటే అజ్ఞానం అయితే కాదు కదా. మరి ఆయన ఎందుకు కృష్ణుడికి నమస్కారం కూడా చేయడు? నువ్వు ఎవరైతే నాకేందా, ఒక రూపం నా మనసులో స్థిరపడింది, నేనేం చేసినా, సేవ చేసినా, ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా నా సర్వస్వం ఆయనకి అంకితం, నేను మరొకరికి చేతులు జోడించను అని డైరెక్ట్గా చెప్తే కృష్ణుడికి చెప్తాడన్న. అలాంటి భక్తుడు కావాలని కోరుకుంటారు కదా ఎవరైనా. కాబట్టి ఇక్కడ పురాణం విన్నంతసేపు అలాంటి వైరాగ్యం కలుగుతుందట. మిగతా విషయాల మీద ఏముందిలే, ఏం ముచ్చట్లు, ఇరుగు పొరుగుతో మాట్లాడితే మనకు దోషాలు పాపాలట, వద్దులే, కృష్ణుని పూజిస్తే చాలట, ఇంకెవరు అక్కర్లేదులే. ఇక్కడ కూర్చున్నంతసేపు అనిపిస్తుంది, ఇంటికి పోగానే మళ్ళీ మామూలు, ఈ పురాణం ఈ గడప దాటంగానే మామూలు స్థితికి వస్తుంది. ఇది పురాణ వైరాగ్యం అంటారు. ఇంకొక వైరాగ్యం స్త్రీలకు మాత్రమే తెలిసిన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అంటారు. అంటే పురిటి నొప్పులు పడుతున్నప్పుడు, ఆ గర్భవాసంలో గర్భిణిగా ఉన్నప్పుడు ఆనందంగా ఉంటుంది, నేను శిశువుకి జన్మనివ్వబోతున్నాను, అదొక రకమైన ఆనందం. ఆ నవమాసాలు కూడా చూసేవాళ్ళు ఈమెను అపురూపంగా చూస్తారు. ఆమె కూడా ఓహో నేను ఒక బేబీకి జన్మనివ్వబోతున్నా, ఈమె ఆనందంగా ఉంటుంది. కానీ ఆ ప్రసవ వేదన, పురుటి నొప్పులు పడుతున్నప్పుడు ఆ బాధ, దేవుడా ఎందుకు పెట్టినావు నాకు ఈ నరకం, ఇక నాకు వద్దు, మళ్ళీ ఇలాంటి పరిస్థితి రానివ్వకు అనుకుంటుంది. ప్రసూతి బాబు కేర్ మనంగానే మళ్ళీ ఇంకొక బాబు పుడితే బాగుంది. దీన్ని ప్రసూతి వైరాగ్యం అంటే. అప్పటి వరకే పురాణం వింటున్నంతసేపే, బాధ అనుభవిస్తున్నంతసేపే,
మనకు వైరాగ్యం కలుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తుంది అన్నమాట మన మనసు. అట్లా రాకుండా ఎవరికైతే స్థిరంగా ఉంటుందో అది సరైనటువంటి వైరాగ్యం, వాళ్ళకు కలిగింది సరైనటువంటి జ్ఞానం, వాళ్ళు పొందేది సరైనటువంటి మార్గం భగవంతుడు. కాబట్టి మనకు కూడా అలాంటి మంచి వైరాగ్యాన్ని కలిగించాలి అని భగవంతుని ప్రార్థిద్దాం. గోదాదేవి కూడా అదే ప్రయత్నం చేస్తుంది, మనలో మంచి జ్ఞానభక్తి వైరాగ్యాలు కలిగించాలని. అందుకనే ప్రమాదం ఎక్కడ వస్తుందని మొట్టమొదలే మన తల్లి తండ్రి దగ్గర నుండి ఏం నేర్చుకుంటాం? భక్తి నేర్చుకుంటాం. వాళ్ళు జ్ఞానాన్ని చెప్పరు. నేను దేవుని మొక్కున్నా, నువ్వు మొక్కురా. మన ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, నేను పూజ చేస్తున్నా. మా తాత చేసిండు, మా తల్లి చేసిండు, నేను చేస్తున్నా, నువ్వు చెయ్యి, అంతే. కానీ ఇంట్లో షుగర్ పేషెంట్ ఉన్నాడు, ఒక బీపీ పేషెంట్ ఉన్నాడు, ఇంకొక ఆయన ఏదో ఆర్థోపెడిక్ ఉన్నాడు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఇవన్నీ. అందరికి ఒకే టాబ్లెట్ పనిచేస్తుందా? మా తాతకు తలకాయ నొప్పి ఉండేరా, ఏదో షుగర్ ఉండింది, మధుమేహం అనేవాళ్ళు. అప్పట్లో కూడా ఉంది షుగర్, ఇప్పుడు కొత్త జబ్బు ఏం కాదు. కాకపోతే అందరప్పుడు ఎంత తిన్నా అరిగించుకునే శక్తి ఉండేది, బాగా కష్టం చేసేవారు. స్త్రీలైతే పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఇళ్ళు అలకడం, ఊడ్చడం, బట్టలు పెట్టడం, ఆటలు తవ్వడం, ఇది పెద్ద పని అయిపోయేది వాళ్ళకి. దాంతో అసలు వాళ్ళకి ఇంకా అదొక పెద్ద ఎక్సర్సైజ్ లాగే, ఎలాంటి జబ్బులు ఉండేవి కాదు. ఇక మగవాళ్ళ గురించి చెప్పనక్కర్లేదు, పొద్దున్న లేస్తే బయట ఏదో ఒక పని చేయాల్సిందే. కాబట్టి వాళ్ళకు కూడా ఎలాంటి రుగ్మతలు ఉండేవి కాదు. ఇవి రుగ్మతలు, వ్యాధులు కాదు. వ్యాధులు వేరు, రుగ్మతలు వేరు. రుగ్మతలు ఏంటి? మన శరీరంలోనే తయారవుతాయి. వ్యాధులు పక్క వాళ్ళ నుండి అంటుకుంటాయి, అంటు వ్యాధులు ఉంటాయి. కాబట్టి మనకేం కలగాలి? ముందు భక్తి కంటే ముందు జ్ఞానం కలగాలి. ఏ దేవుణ్ణి పూజించాలి, ఎందుకోసం పూజించాలి, అసలు నేను కోరే ఫలితం ఏంటి, నేను కోరే ఫలితాన్ని ఆయన ఇస్తాడా ఇవ్వడా? ఒకటి క్లియర్ ఏంటంటే, ఏ దేవుణ్ణి పూజించినా, పోచమ్మ కానీ, మైసమ్మ కానీ, రాముడు కానీ, కృష్ణుడు కానీ, ఒక చెట్టు కానీ, పుట్ట కానీ, ఎవరికి నువ్వు భక్తితో పూజించినా నీకు రావాల్సింది వస్తుంది. ఎవరిని పూజించకపోయినా నీకు రావాల్సింది వస్తుంది. కాకపోతే మనం కేవలం పూజించకుండా ఉండం కదా, దూషిస్తూ ఉంటాం. తద్వారా రావాల్సినవి రాకుండా పోతుంది. నువ్వు సన్మానం చేయకున్నా పర్వాలేదు, అవమానం చేయకు, అవమానపరచు. నువ్వు సంతోష పెట్టకపోయినా పర్వాలేదు, నీ బాధ పెట్టకు కదా. ఈ మాత్రం కూడా తెలియదు చాలామందికి. అందుకని జ్ఞానంతో కూడిన భక్తి స్థిరంగా ఉంటుంది. మరి నువ్వు ఏ దేవుణ్ణి కోరినా ఈ లోకంలో ఫలితాలు వస్తుంది, కానీ జన్మరాహిత్యం అనేది రాదు. వేదాలు, పురాణాలు, శాస్త్రం అన్నీ చెప్పినా మనకెందుకు? మాకు ఇదే బాధ కలుగుతుంటుంది. ఎక్కడ పోయి చెప్పినా కూడా వింటారు, నెలల కొద్దీ, సంవత్సరాల కొద్దీ వినేవాళ్ళు ఉన్నారు. మళ్ళీ అదే ఒక తుక్కుతో ఒక రాయి కట్టినట్టే. ఆ రాయి కట్టినంతసేపు చక్కగా ఉంటుందట, ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఎవడు బాగా చేయలేడు. మన బుద్ధి అట్లా ఉండకూడదు, ఎందుకంటే దానికి మనకు చాలా వ్యత్యాసం ఉంది. దాని లక్షణం అది, కానీ మన లక్షణం కాదు. మనను మనం మార్చుకోవచ్చు. మార్చుకోలేమా? మొహం అందంగా లేదు, ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, మనకు తెలియదు. ఒక కాస్మెటిక్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం, ఏం చేయాలంటే అడుగుతాం, సలహా తీసుకుంటాం, ఆయన ఇచ్చిన సలహాలు పాటిస్తాం, మంచిగా తయారయ్యేలాగా చేస్తాం. మనకు బట్టలు కుట్టుకోవడం రాదని ఊరుకుంటున్నామా? ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి మనకు కావలసినట్టుగా బట్టలు కుట్టించి వేసుకుంటాం. ఇలా మనకు కావలసినవన్నీ మనం చేసుకుంటున్నప్పుడు అంత ఉత్తమమైనటువంటి సాధనను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం అనేది అర్థం కావడానికి ఉంది. అది మాయ, అంతే. నిన్న చెప్పుకున్నాం కదా, ప్రాప్తం. ఎవరికైతే ఈ జన్మలోని మోక్షం కలగాలని ఉంటుందో వాడికి ఆటోమేటిక్గా ఆ జ్ఞానం అనేది కలుగుతుంది. మాకెవరు చెప్పింది? నాకు అంతప్పటి నుంచి కృష్ణ భక్తి. అసలు నేను పుట్టుకతోటే కృష్ణ భక్తి. మా నాన్న కృష్ణుడు గుళ్ళో పూజ చేసేవాడు, వీళ్ళ నాన్నలాగా.
కాబట్టి ఆ కృష్ణ భక్తుడి కడుపులో పుట్టాం కాబట్టి పుట్టుకతోటే కృష్ణ భక్తుడు. ఒక కోటీశ్వరుడి కడుపులో పుట్టినవాడు పుట్టుకతోటే కోటీశ్వరుడు కదా. ఒక పేదవాడి కడుపులో పుట్టినవాడు పుట్టుకతోటి పేదవాడు. అట్లే అది పూర్వజన్మ సుకృతం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల అది వస్తుంది. ప్రయత్నం చేసి కూడా పొందవచ్చు. అదే కదా, ఇప్పుడు గోదాదేవి కూడా మనలాగానే ఒక మానవ కన్యలాగా పుట్టింది, ఒక మానవుడికి లభించింది. భూమి మీద ఉన్నంత వరకు మానవులే, వాళ్ళ అవతార పురుషులా కాదా అనేది తర్వాత సాధన చేసి భగవంతుని పొందింది. ఒక గోదాదేవి కాదు, మీరాబాయి కూడా అట్లా. ఒక బీబీ నాచియార్ అనే ఆమె కూడా, ఆమె అయితే ఒక ముస్లిం కన్య. ఇలాగే విగ్రహం మీద మనసు పడి వాళ్ళందరూ పూర్వకాలంలో మన గుళ్ళు గోపురాలన్నీ కూలగొట్టి విగ్రహాలన్నీ ఎత్తుకుపోయేవాళ్ళు కదా, కరిగించి వాళ్ళకు కావాల్సినవి తయారు చేసుకునేవాళ్ళు. కొన్ని విగ్రహాలు అట్లా ఆ స్టోర్ రూమ్లో పడేసి ఉండేవన్నీ. మేల్కోటలు కర్ణాటకలో ఉంది, మైసూరు దగ్గర మేల్కోట. తిరునారాయణపురం అంటారు స్వామిని, తిరునారాయణ స్వామి. అక్కడ అట్లే ఒక ఢిల్లీ రాజు తురుష్కులు వచ్చి ఆ ఆలయాన్ని పడగొట్టి విగ్రహాలను తీసుకుపోతే ఆ మేల్కోటలో ఉండేటువంటి ఉత్సవ విగ్రహం ఆ రాజు కుమార్తెకు నచ్చిందట బాగా. నచ్చి ఆ విగ్రహాన్ని పెట్టుకొని, ఎవరికి తెలియదు, తెలిస్తే తండ్రి పూజ చేయలేడు, వాళ్ళు విగ్రహారాధన వాళ్ళకి లేదు కదా, ఏదో బొమ్మలాగా ఆడుకుంటుంది అని వీళ్ళు కూడా పట్టించుకోలేదు. ఆమె తన మీద మనసు పడి ఇంకా ఆ విగ్రహం లేకుండా నేను ఉండలేను అనే పరిస్థితికి వచ్చింది. రామానుజుల వారికి ఆ విషయం తెలిసి, మరి విగ్రహం కావాలి కదా, మూల విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించుకున్నాం, మరి ఉత్సవ విగ్రహం కూడా కావాలి, ఇది ఎక్కడుంది అంటే పలానా ఢిల్లీ రాజు దగ్గర ఉంటుంది అని అందరికి వెళ్ళారు, భక్తులందరితో కలిసి వెళ్ళింది. అప్పుడు రాజుగారి దగ్గర వెళ్ళి విషయం ఇది అండి అని చెప్తే, సరే మీ దేవుడు అంటున్నారు కదా, మీ దేవుడికే కనుక శక్తి ఉంటే మీరు పిలవండి, వస్తే తీసుకుపో. మీరు పిలిస్తే రానప్పుడు ఆయన దేవుడు ఎట్లా అవుతాడు, ఒక విగ్రహమే కదా అంటారు. సరే, రామానుజుల వారు కూడా ఆయన అవతార పురుషులు, భక్తి కలిగిన వారు కాబట్టి, స్వామి నీ కోసం మేము వచ్చాము, నేను తీసుకెళ్ళడానికి రావాల్సిందని. కానీ ఆ అమ్మాయి పూజించుకుంటున్న విగ్రహం వచ్చి రామానుజుల వారి ఊళ్ళో కూర్చుంది. సంపత్పుత్రుడు అంటారు ఆయన రామానుజుల వారు. ఆ భగవంతుడినే ఒక పుత్రుడుగా వచ్చి ఒళ్ళో కూర్చుండు కదా భగవంతుడు. సంపత్ కుమార తీసుకొని వెళ్ళిపోతారు. ఆ అమ్మాయికి ఈ విషయం తెలిసి బాధపడుతుంది, ఏడుస్తుంది. ఎంతసేపటికి కూడా ఆ విగ్రహం తిరిగి రాదని తెలిసి ప్రాణాలు వదిలేస్తుంది. ప్రేమ అంటే అది, అంటే ఉండలేని స్థితి. కొంతమంది ఉంటారు భార్యాభర్తలు కూడా, భార్య చనిపోయింది అని తెలియగానే భర్త చనిపోయిన వాళ్ళు, భర్త చనిపోయింది అని తెలియగానే భార్య చనిపోయిన వీళ్ళు అట్లుంటారు, చాలామంది ఉన్నారు. సో తల్లి కొడుకుల సంబంధం అట్లా. అంటే అంత గాఢమైన ప్రేమ, ఇక విడిచి ఉండలేని స్థితి. ఈ రోజులలో మృగ్యం ఇవన్నీ, ఇప్పుడు అన్నీ కూడా యాంత్రికం, అన్నీ ఏదో నామమాత్రపు సంబంధాలు. ఆ తల్లి, ఒక తల్లి కొడుకు సంబంధం ఎప్పుడు అది కలుషితం కాదు, అది సృష్టితో వచ్చింది. మిగతా అన్నీ కలుషితమైపోతున్నాయి సంబంధాలు, వాటి విలువలు తెలియక, మనం ధర్మాన్ని పాటించకుండా. కాబట్టి మనకేం కావాలి, జ్ఞానంతో కూడిన భక్తి ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ భక్తి స్థిరమైన భక్తి అయి మిగతా వాటి మీద వైరాగ్యం కలుగుతుంది. ఎప్పుడైతే అమ్మాయికి ఈ విగ్రహం మీద భక్తి కలిగి మిగతా తన ప్రాణాల మీద కూడా ప్రేమ లేకుండా వదిలేసింది, ఆ స్వామి లేనప్పుడు నేను ఎందుకు ఇంకా, ఇది వైరాగ్యం అన్నమాట. ఆ స్థితి గాఢమైన భక్తి చేత మాత్రమే లభిస్తుంది. అలాంటి భగవంతుణ్ణి మనం ఉపాసిస్తున్నాం కదా, మరి ఎందుకు ఉపాసించాలి, ఆయనకు మనకున్న సంబంధం ఏమిటి అని ఈ పాసురంలో గోదాదేవి చెప్తుంది. తూమని మాడొత్తు శుద్ధం విళక్కెరియా అని. ఈరోజు మరొక గోపికని మేలుకొలుపుతుంది గోదాదేవి. ఆ గోపిక ఎట్లుందట, తూమని మాడొత్తు, ఒక మంచి నవరత్నాలతో పరిశుద్ధమైనటువంటి మణులతో నిర్మించబడ్డ భవనంలో నిద్రిస్తుందట ఆ అమ్మాయి.
అంటే గొప్ప సంపన్నురాలు అని. మరి ఎక్కడి నుండి వచ్చిందట ఆ మణులతో కూడిన భవనము? అంటే శ్రీకృష్ణుడే నిర్మించి ఇచ్చాడు. అంటే ఇష్టమైన వాళ్ళ కోసం మనం ఏదైనా గిఫ్ట్ ఇస్తాం కదా. కాబట్టి ఆయనకి ఎంతోమంది గోపికలు, భార్యలు, వాళ్ళందరికీ కూడా గొప్ప గొప్ప మంచి పరిశుద్ధమైనటువంటి రత్నాలతో భవనాలు నిర్మించి ఇచ్చిందట. ఇప్పుడు ఉన్నాయి లాక్కుంటున్నారు ప్రేమ పేరు చెప్పి. గొప్ప గొప్ప వాళ్ళు అనుకునే వాళ్ళని, పెద్ద పెద్ద జ్ఞానులు అని చెప్పుకునే వాళ్ళని. అయితే అప్పుడేం జరుగుతుంది? మరి ఈయన భవనం ఎట్లుందట కృష్ణుడి భవనము అంటే, వాళ్ళందరికీ పరిశుద్ధమైన మంచి మంచి నవరత్నాలతో భవనాలు నిర్మించి ఇచ్చి ఆ మిగిలిన స్క్రాప్తో ఈయన కట్టుకున్నట్టు. అంటే ఏదైనా ఒక ఇనుమును తెలిసినప్పుడు స్క్రాప్ వస్తుంది కదా, అట్లాగే రత్నాలను కూడా కట్ చేస్తారు. గుజరాత్లో ఉంది ఈ డైమండ్ కటింగ్ అనేది వ్యాపారం, పెద్ద ఎత్తులో ఉంటుంది. అక్కడ ముద్దగా దొరుకుతుంది. దొరికినప్పుడు దాన్ని ఆ వంకర టింకర ఉన్న దాన్నంతా కూడా సరిగ్గా కట్ చేసి మంచి షేప్లో కట్ చేస్తారు. డైమండ్ కటింగ్ అంటారు ఈ రోజులు. అట్లా కట్ చేసినప్పుడు ఒక రత్నాన్ని మంచిగా షేప్ తెచ్చినప్పుడు మిగతా తురుము ఉంటుంది కదా, అంత స్క్రాప్. అలాంటి స్క్రాప్తో ఈ నీళ్లు కట్టుకున్నాడు. అంటే తన మీద తనకు పెద్దగా నాకు కావాలి అని కోరిక లేదు, నేను ఎక్కడున్నా బాగానే ఉంటాను. కానీ ఎవరైతే నన్ను నమ్ముకున్నారో, నన్ను ప్రేమిస్తున్నారు, వాళ్ళు బాగున్నారు. అది కృష్ణ తత్వం అన్నమాట. అందుకే కాళీయుడు వచ్చి అక్కడ రేపల్లెలో అంతా కూడా వాళ్ళు మంచినీటి సరస్సు దాంట్లో చేరిపోయి దాని నీటినన్ని విషమయం చేస్తే అక్కడ వచ్చే జీవులు, ఆవులు నీళ్లు దాకా చచ్చిపోతున్నాయి, మనుషులు నీళ్లు దాకా చనిపోయే పరిస్థితి ఉంది. తన ప్రాణాన్ని లెక్క చేయకుండా చిన్న పిల్లవ ఆ నీటిలోకి దూకి ఆ కాళీయుడనే సర్పాన్ని అణిచేస్తాడనమాట. ఆయన యొక్క మదాన్ని అణిచి ఆయన పడగల మీద నృత్యం చేసి ఈ సరస్సును వదిలి వెళ్ళిపో అంటాడు. స్వామి, నేను ఆ గరత్మంతుడికి భయపడే వచ్చి ఇందులో దాక్కున్నానయ్యా, నేను బయటికి వెళ్తే మళ్ళీ ఆ గరత్మంతుడు నన్ను ఎత్తుకొని పోతాడు, చంపేస్తాడు. అంటే నీకేం భయం లేదు, ఇదిగో నా పాదముద్రలు నీ పైన పెడుతున్నాను, నీ పడగల పైన, ఇవి చూస్తే గరత్మంతుడు నీ దగ్గర రాడు అని వరమిస్తే అప్పుడు వెళ్ళిపోతాడు. అయితే ఆ శ్రీకృష్ణ భగవానుడు అంతటి కారణం తన కోసం ఏం చూడు, అర్జునుడి కోసం రథాన్ని నడుపుని డ్రైవర్ పని. మన బంధువులు కూడా ఎవరైనా డ్రైవింగ్ చేయమంటే షేమ్గా ఫీల్ అవుతారు. మన దగ్గర వాళ్ళే, నువ్వు కూర్చుంటే నేను డ్రైవింగ్ చేయాలా? తన కారు తను నడుపుకోవడం వేరు, కానీ ఎవరి కారన్నా నడపాలంటే షేమ్గా ఫీల్. అట్లాంటిది కృష్ణుడు అర్జునుడి కోసం రథాన్ని నడిపాడు. ఎట్లా నడిపాడు రథం? యుద్ధంలో రథం నడుపుతుంటే మామూలుగా నడిపినట్టు కాదు. ఈయనే ఎక్కడెక్కడ ఎవరెవరు శత్రువులు ఉండరో చూస్తుండాలి, ఎక్కడి నుంచి ఏం బాణాలు వస్తున్నాయో చూడాలి, ఆ బాణాలకు మళ్ళీ తిప్పికొట్టే బాణం ఈయన వేయాలి. అంటే మంత్రం, ఒక బాణం ప్రయోగించాడు, దానికి సంబంధించిన ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రం చదివి బాణం వేయాలి. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈయన దృష్టి ఎక్కడ ఉంటుంది? ఆ రథం మీద ఉండదు. అందులో ఈయన చెప్పలేడు, కృష్ణ రథాన్ని ఇట్లా నడుపు అని చెప్పలేడు. అప్పుడు ఏం చేస్తారట, ఎవరైతే ఈ డ్రైవింగ్ చేసేవాళ్ళు ముందు సీట్లో ఉంటారు కదా, ఆ రథం అర్జునుడు, కృష్ణుడు ముందు రథం నడుపుతుంటే రథం కుడివైపు తిరగాలి అన్నప్పుడు కుడివైపు తంతాడు, ఇట్లా ఎడమవైపు తిప్పు అన్నప్పుడు ఎడమవైపు తంతాడు ఇట్లా కాలుతో. రథాన్ని పైకి ఎత్తు అన్నప్పుడు ఇలా తండేస్తాడు పైకి, కిందికి అన్నప్పుడు ఇలా ముందుకెళ్ళు. ఎన్ని తన్నులు తిన్నాడో అర్జునుడి కాళ్ళ చేత కృష్ణ. 14 లోకాల చేత పూజింపబడేవాడు ఒక మానవుడికి. ఎందుకోసం? తనను నమ్ముకున్నందుకు. కృష్ణుడు తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు అన్నంత భక్తి అర్జునుడికి ఉంది. కాబట్టి ఆయన కోసం అంత దిగి వచ్చింది శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇంకా కృష్ణుడి కంటే దిగి వచ్చిన అవతారం ఏది లేదు తన భక్తుల కోసం.
ఏం తెలియని గొల్ల పిల్లల దగ్గరికి వచ్చి వాళ్ళతో ఆడుకుంటూ వాళ్ళ ఎంగిలి తిని, ఇప్పుడు పిల్లలు 10 మంది ఉంటే ఏం చేస్తారు, వీళ్ళ కంచంలోది వాళ్ళు, వాళ్ళ ప్లేట్లు వీళ్ళు తింటారు. అట్లా చిన్న పిల్లవాళ్ళలాగా వాళ్ళతోనే ఉండి తనొక గొల్ల పిల్లవాడు అనిపించుకొని వాళ్ళ ఎంగిలి తిని, ఇంత సౌలభ్యం సులభమైన అవతారం ఇంకొకటి లేదన్నమాట భగవంతుడు. అలా వాళ్ళందరికీ తూమనిమాడుతూ మంచి మణులతో భవనాన్ని నిర్మించి ఇచ్చిండట. అలాంటి అమ్మాయి లేచి రావమ్మా అని ఈ గోపికను మేలు కలుపుతుంది. తూమనిమాడుతూ శుద్ధం విళక్కెరియా, అలాంటి భవనమే కాదు, అందమైనటువంటి రత్నాలచే నిర్మించే భవనమే కాకుండా అక్కడ మంచి దివ్యమైన దీపాలు, మణి దీపాలు వెలుగుతున్నాయి. శుద్ధం విళక్కెరియా, మంచి దీపాలు వెలుగుతున్నాయట. ధూపం, మంచి పరిమళమైనటువంటి ధూపాలు, సుగంధభరితమైన ధూపాలు. ఇప్పటి ధూపాలు రోగాలను తెచ్చిపెడతాయి. ఏ అగరబత్తి వాడినా క్యాన్సర్ వస్తుంది. ఒక అగరబత్తి పొగ పూర్తిగా పీలిస్తే 20 సిగరెట్లతో సమానమట. కాబట్టి ఏం చేయాలి, దేవుడికి మనకి ఇంకా వేరే మార్గం లేదు. ఉంటే సాంబ్రాణి పొగ ఇస్తే మంచిది, లేదన్నప్పుడు అలా స్వామికి చించి తీసుకుపోయి ఎక్కడైనా దూరంగా తులసి కోటలో పెట్టి రావాల్సింది. బయట ఇంకా వేయాలి ధూపం కాబట్టి అట్లా. కానీ అవి అట్లాంటి ధూపాలు కాదు, మనస్సుకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించేటువంటి దివ్య ధూపం, దివ్యమైన దీపాలు, దివ్యమైన ధూపాల చేత అలంకరించబడినటువంటి ఆ మేడలో పవలించుందట ఆ గోపిక లోపల. అలాంటి గోపికను మేలుకొల్పితే ఆ సందర్భంలోనే చెప్తుందన్నమాట. లోపల ఉన్న గోపిక కేవలం ఆ పరైనటువంటి వాయిద్యం కోసమా మనం ఇంత చలిలో వెళ్ళి ఆయన ఇంటి ముందు నిలబడి ఆయన అడగాల, ఎదుక్కోవాలా, మనకేం తక్కువ, ఈమె గొప్ప సంపద కలిగింది కదా అన్నట్టుగా ఈమె ఫీల్ అవుతుంటే, కాదమ్మా, కేవలము ఏదో ఆయన ఇచ్చే పరైన వాయిద్యం కోసం కాదు, ఆయన ఇచ్చే మోక్షం కోసం కాదు, మనకు ఆయనకి ఏమేమి సంబంధాలనే చెప్తా విను, దీనికోసం మనం కృష్ణుని దగ్గర వెళ్ళాలి అని. పితాచ రక్షక శేషి అని, ఆయన ఎవరు, జగత్పిత అని ఆయనకు పేరు. జాతిపితలు ఉన్నారు, అనవసరమైనటువంటి బిరుదులు తగిలించుకొని, అనర్హమైనటువంటి బిరుదులు తగిలించుకొని, కానీ ఈయనే లోకాలన్నిటికీ తండ్రి. ఎవరు చెప్పిండ్రు ఆ మాట? భగవద్గీతలో శ్రీకృష్ణుడే చెప్పిండు. ఏమని చెప్పిండు? అహం బీజ ప్రదప్పిత, ఈ సృష్టికి బీజాన్ని నేనే. ఒక బీజం నుండి ఒక మామిడికాయ టెంక బీజం, అది దాన్ని మనం నాటామనుకోండి, ఒక చెట్టు వస్తుంది దాంట్లో నుంచి. అప్పుడు ఎవరు పెట్టినట్టు ఆ గింజలో ఏముంది? మామిడి చెట్టు ఆ గింజలో ఉంది, కానీ మనకు కనబడదు. మామిడి చెట్టు అంటే టెంక ఇంత ఉంటుంది, మర్రి చెట్టు ఎంత పెద్దగా ఉంటుంది, ఊర్లని ఆక్రమిస్తుంది. కిలోమీటర్ల కొద్దీ పెరిగిన చెట్లు ఉంటాయి. మర్రి చెట్టు ఒకటే చెట్టు, దాని బీజం ఒక ఆవగింజ కంటే చిన్నగా ఉంటుంది. అంటే అంత పెద్ద చెట్టుకు అంత పెద్ద విత్తనం ఉండక్కర్లేదు. అట్లాగే మరి ఈ లోకాన్ని 14 లోకాలను సృష్టించిన వాడు ఎవడు అంటే శ్రీకృష్ణ భగవాను నేనే అని చెప్పుకున్నాడు అనమాట. కాబట్టి ఆయనే జగత్పిత. ఒక తండ్రి దగ్గర మనం ఎంత స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండగలము అలా ఉండాలి. ఒక ఆయన ఐఏఎస్ చదువుకున్నాడు, బాగా మంచి ఉద్యోగం వచ్చింది. తండ్రి ఏదో చిన్న పని, ఇప్పుడు ఏ పని అని చెప్పినా ఆ పనిని మా పనిని అవమానిస్తావా అనే పరిస్థితి ఉంది ఈరోజు. కాబట్టి దేన్ని ఉదాహరించి చెప్పలేం. అసలు చాలా తక్కువ కేటగిరీ పని చేస్తున్నాడు అనుకోండి, ఆయనకు తన కుమారుడు ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయింది, లేదా ఒక దేశానికి ప్రధానమంత్రి అయింది అనుకున్నాడు. అయినప్పటికీ కూడా తండ్రి అవమానపరుడు. నేను ఇంత ఈ స్థితిలో ఉన్నాను, నా కొడుకు అనుకోడు. కొడుకు అనుకుంటాడు, నేను ఇంత గొప్పవాడిని, నా తండ్రి ఏదో
పరిచయం చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతాం. మా నాన్న అని చెప్పుకోవడానికి సినిమాలు కాదు, నిజంగా జరిగిన సంఘటనలు ఉన్నాయి. తీసుకుపోయి వాళ్ళని దూరంగా ఎక్కడో అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో వదిలేసినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ నిజమైన కొడుకు తండ్రి ఏ స్థితిలో ఉన్నా ఆయనని ప్రేమించాలి, గౌరవించాలి. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకి అని ఒక సామెత. మిగతా ప్రపంచం అంతా ఒక ఎత్తు, తల్లి తండ్రులు ఒక ఎత్తు. మరి గురువు విషయంలో అట్లా కాదు. గురువును అంతే గౌరవించాలి, తల్లిదండ్రుల కంటే ఎక్కువ. కానీ గురువు ఎలాంటి వాడైనా పర్వాలేదు అనుకోకూడదు. గురువు యోగ్యుడై ఉండాలి, గురువు తత్వదర్శి అయి ఉండాలి, సత్య జ్ఞానాన్ని కలిగిన వాడై ఉండాలి. తను పొందిన తత్వజ్ఞానాన్ని తను అనుష్ఠించేవాడై, ఆచరించేవాడై ఉండాలి. తను ఆచరించేది ఇతరులకు చెప్పగలిగిన వాడు నిష్కర్షగా. ఇప్పుడు నేను చెప్తున్న కృష్ణుడు ఒక్కటే, నా నోటి నుండి వేరొకటి రాదు, చెప్పను, నాకు అవసరం లేదు. అర్థమైందా? ఎందుకు? నేను ఆయన్నే నమ్ముకున్నాను, ఆయన కోసమే ఈ జీవితం. ఇంకొకరి కోసం, ఇంకొకరి దగ్గర తల వంచాల్సిన అవసరం లేదు. వంచానంటే ఆయన అవమానించినట్టు. ఇప్పుడు ఒక బిచ్చగాడు ఉన్నాడు, మనం అంత బిచ్చగాళ్ళమే. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అడుక్కుంటాం, స్టైల్స్ వేరు, బస్ స్టేటస్ ఈజ్ సేమ్ అన్నట్టుగా. ఒక ఇంటి ముందరికి వచ్చిన అమ్మ మాధవ కాలం అన్నాడు. ఆకలితో ఉన్నామా, అన్నం పెట్టు. ఆ తల్లి నిజంగా వాడి కడుపు నిండేట్టుగా అన్నం పెట్టింది అనుకోండి, పక్కింటికి వెళ్తాడా? ఏమవసరం. ఎప్పుడు ఇంకో ఇంటికి వెళ్తాడు వాడు? ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వాడి కడుపు నిండే అంత అన్నం దొరకనప్పుడు ఇంకో ఇంటికి వెళ్తాడు. బిచ్చగాడి పరిస్థితి అది. కానీ తల్లిదండ్రి పరిస్థితి అట్లాగా. తల్లిదండ్రి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళే నా తల్లిదండ్రిని చెప్పుకోవాలి, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. వాళ్ళకి ఆ స్థానాన్ని, గౌరవాన్ని ఇవ్వాలి. అంతేగాని నా తల్లిదండ్రి నన్ను మంచిగా చూసుకుంటలేరని పక్కింటి వాళ్ళని ఎవరినో అమ్మ నాన్న అనకూడదు కదా. భగవంతుడు అంతే. మనలో కొంతమంది, చాలామంది దీక్షలు, ఎంత దారుణమైనటువంటి దీక్షలు అంటే, మా చిన్నప్పుడు సంఘటన జరిగింది కరీంనగర్లో, కరీంనగర్ జిల్లా. అది ఇప్పుడు పెద్ద ఫేమస్ అయింది కదా, కొండగట్టు. ఆ ప్రాంతంలో ఎవరో ఇట్లాగే చెప్తే, నువ్వు 41 రోజు చెప్పేవాడు అట్లా చెప్పకూడదు. 41 రోజు పూజ చేయరా, నీకు హనుమంతుడు కనబడతాడు అని ఎవరో గురువు చెప్పిండు. పాపం ఈయన అమాయకుడు, కనబడతాడా, నేను హనుమంతుని చూడాలి. 41 రోజు ఆయన ఎన్ని నియమాలు చెప్తే అంతకంటే ఎక్కువే పాటించండి. 40 రోజులు అయిపోయింది. గురువుగారు నాకు కనబడలేదు కదా, కల్లో కూడా కనబడలేదు. సరే ఇంకొంత చేయి బాబు, ఇంకొక మండలం చేయి. ఈయన పట్టుతో బదులు విక్రమార్కుడిలాగా ఉన్నాడు. ఇంకో మండలం చేసింది, లేదు. 3వ మండలం అయిపోయింది. 3 మండలాలు చేసినా కూడా దేవుడు ప్రత్యక్షం కాలేదు. జీవితం మీదే విరక్తి పుట్టింది ఆయన. అంటే నేను నమ్మే దేవుడు నాకు కనబడతలేడు, నేను ఏం తక్కువ చేసినా, లోపం నాదా ఆయనదా, అసలు ఆయన ఉన్నాడా లేడా, నాకు చెప్పిన వాడిది తప్ప, నాది తప్ప, నేను పూజించే దేవుడికి తప్ప అనే ఆయన ఆ సంఘర్షణ తట్టుకోలేక, ఇంక నేను బ్రతికెందుకు అని తనే కాదు తన కుటుంబ సభ్యులందరినీ ఆ కొండ దగ్గరికి, ఒక గుహ లాంటి దగ్గర తీసుకువెళ్ళి, ఈరోజు దీక్ష పూర్తి చేస్తున్నాను అందరినీ రమ్మని అందరినీ చంపి వాడు చనిపోయింది. అంత మూర్ఖంగా ఉండదు. ఇప్పుడు అంత ఇది అమాయకులు ఎవరు లేరు, చాలా తెలివి కలవాళ్ళు. ఈ రావి చెట్టుకు తిరగండి అంటే ఇక్కడ 40 రోజులు తిరుగుతారు. ఆ తర్వాత మరి చెట్టు దగ్గర పోతే అక్కడో 40 రోజులు, ఆ తర్వాత చింత చెట్టు అక్కడో 40 రోజులు, ఈ జమ్మి చెట్టు, కనబడ్డ చెట్టు కల్లా, కనబడ్డ దేవుడి కల్లా. ఎవడు అన్నం పెడితే ఆమె అమ్మ, ఎవడు బట్టలు ఇస్తే వాడైనా అమ్మ. కన్న తండ్రైనా అన్నం పెట్టకపోతే బట్టలు నువ్వు నాన్నవు కాదు, పో నీతో నాకు పని లేదు, వాడు పెడుతున్న నా కడుపు నిండా అన్నం, వాడే నాకు నాన్న అనేవాడిని ఏమనాలి?
ఆ తండ్రి మనసు ఎంత బాధపడుతుంది? అవునా కాదా? జగత్పిత అహం బీజ ప్రదపిత అని ఆయన భగవంతుడు చెప్పుకున్నాడు. కాబట్టి మనకు ఆ భగవంతుడి మనకు తండ్రి కొడుకులకు ఉన్నంత అవినాభావ సంబంధం, దగ్గరి సంబంధం ఉంది. గురువు అంటే దూరం, ఆయన ఎవరో మనకు తెలియదు, మనం ఎవరో ఆయనకు తెలియదు. పక్కింటి వాడు కూడా దూరమే. కానీ తండ్రి, ఆ తండ్రి చిన్నప్పుడు వీడు పెద్ద అయిన తర్వాత ఆ తండ్రికి ఆ పాదాలకు నమస్కారం పెట్టాలంటే సిగ్గుపడతాడు. కానీ ఆ తండ్రి గుండెల మీద ఆడించుకొని పెంచుతాడు ఆ పిల్లవాడిని. ఎక్కడ కాళ్ళు కందిపోతాయో అరికాళ్ళ కింద చేతులేసి పెంచుతాడు. ఇది ఎట్లా తెలుస్తుంది? తండ్రి చెప్పడు, అరే నిన్ను నా ఛాతి మీద ఎగిరేసుకొని పెంచినరా, నువ్వు తంతుంటే నేను ఆనందపడ్డా, ఈరోజు నా కాళ్ళు మొక్కడానికి నువ్వు సిగ్గుపడుతున్నావా, మొక్కు అని తండ్రి అనడు. తల్లి చెప్పాలి, లేదా గురువు చెప్పాలి. తల్లి కూడా తెలియదు అనుకోండి, గురువు చెప్తాడు. ఆ గురువు కూడా దొరకకపోతే వాడు పశువే. ఎవరికైతే కోట్ల కొద్ది ధనం ఉన్నా, మంచి రూపం ఉన్నా, శంకరాచార్యుల వారు చెప్తారు, నువ్వు మంచి ధనవంతుడివి కావచ్చు, యవనవంతుడి కావచ్చు, కానీ ఎవరికైతే గురువు లేడు వాడు ఎందుకు జీవించి వాడి జీవనాన్ని వృధా అని చెప్తారు. మరి రామానుజాచార్యులు విష్ణు భక్తుడు, విష్ణువుని పూజించండి అని ఈయన చెప్పడంలో పెద్ద ఇది లేదు. ఆయన వైష్ణవుడు కాబట్టి విష్ణువుని పూజించండి అని చెప్తారు. మరి శంకరాచార్యులు భజ గోవింద స్తోత్రం ఎవరు రాస్తారు? మోహ ముద్గరము అంటారు ఆ స్తోత్రం పేరు. అంటే మనిషికి ఉన్నటువంటి మోహాన్ని కూడా నశింపజేస్తుంది పరిపూర్ణంగా. మోహముద్గరం. భజ గోవిందం గోవిందం భజ మూఢమతి సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి దక్షతి డుక్రీకరణే. నేనే ప్రచారం చేస్తూ వెళ్తున్నప్పుడు ఒక పండితుడు అరుగు మీద కూర్చొని, ఇంటి ముందర అరుగుల మీద కూర్చొని పిల్లలకు వ్యాకరణం చెప్తుంటాడు, సంస్కృత వ్యాకరణాన్ని చెప్తున్నప్పుడు అక్కడికి రాగానే ఆ వ్యాకరణం చెప్పుకుంటుంటే, ఏం చెప్తున్నావా పిల్లలకి అంటే, వ్యాకరణం గురువు గారు. సరే వ్యాకరణం చెప్తే చెప్పు, కానీ కాస్త అప్పుడప్పుడు అని భక్తిని కూడా బోధించు. ఎందుకు? వ్యాకరణం నువ్వు శాస్త్రాలను చదవడానికి ఉపయోగపడుతుంది, కానీ మరి గోవింద నామస్మరణ కనుక లేకపోతే, సంప్రాప్తే సన్నిహితే కాలే, ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు నీ వ్యాకరణం రక్షించదు. రక్షించాల్సిన వాడు గోవిందుడే. కాబట్టి భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. మూర్ఖుడా, నువ్వు చేసేటివన్నీ చెయ్యి, పర్వాలేదు, కానీ గోవిందుని స్మరించు ప్రతి క్షణం అని చెప్తారన్నమాట. కాబట్టి అలా పితృపుత్ర సంబంధం భావంతో భగవంతుని కొలవాలి. ఓ స్వామి, నువ్వు నా తండ్రివి, నువ్వు నాకేమి ఇచ్చినా ఇయ్యకపోయినా నీ పాదాలను నేను వదలను, నువ్వు నీట ముంచినా పాల ముంచినా నీవి దిక్కు అని అలాంటి భావన కలిగి ఉండాలి. రక్షక భావం. రక్షించేవాడెవడు? మనను ఒక కుటుంబాన్నంతా కూడా రక్షించేవాడు తండ్రే. కుటుంబానికి ఏ ఆపద వచ్చినా ముందు నిలిచేవాడు తండ్రే. అలా ఆ తండ్రే రక్షకుడుగా కూడా ఉంటాడు మనకి. బ్రహ్మదేవుడికి ఆపద వచ్చింది. రావణాసురుడు, హిరణ్యకశ్యపుడు లాంటి వాడు వచ్చి బ్రహ్మ పదవి కూడా లాక్కోవడానికి ప్రయత్నించినప్పుడు విష్ణుమూర్తే వచ్చి రక్షించింది. సృష్టిలో మొట్టమొదటివాడు బ్రహ్మదేవుడు. రుద్రుడికి ఒకసారి ఆపద, చాలాసార్లు వచ్చింది రుద్రుడికి ఆపద. ఎప్పుడొచ్చింది? బాణాసురుడికి వరం ఇచ్చినప్పుడు. ఆ బాణాసురుడికి ఏమని వరం ఇస్తాడు? వాడు వరం కోరుకోరా అంటే, నువ్వు వచ్చి నా సైన్యాధ్యక్షుడిగా ఉండు, నాకు సేనాపతిగా ఉండు, నాకు రక్షకుడిగా ఉండు అని కోరుకుంటాడు బాణాసురుడు. వరం ఇచ్చిండు కాబట్టి శివుడిపై ఆయనకు రక్షకుడుగా ఉంటాడు. ఒకసారి కృష్ణుడికి ఆ బాణాసురుడికి యుద్ధం ఏర్పడ్డప్పుడు కృష్ణుడు రాగానే నమస్కారం చేసి వెళ్ళిపోతాడు రుద్రుడు. ఆయన పరిస్థితి ఏంది? ఈయన నమ్ముకొని ఆయన్ని నిలబడితే కట్టప్పలాగా చేసిండు, కత్తితో పొడిచిండు. అంటే ఎవరిని నమ్ముకోవాలి? అది నువ్వు కృష్ణుని నమ్ముకొని ఉంటే ఈ ప్రమాదం రాదు. బాణాసురుడు మునిగిపోయాడు. ఇంకొకసారి ఏమైంది?
గజాసురుడు వచ్చి ఆత్మలింగాన్ని కోరి ఆ లింగాన్ని తనలో దాచుకున్నాడు. పార్వతీదేవి అలవటించిపోయింది, అయ్యో నాకు భర్త లేకుండా అయిపోయిండు. మళ్ళీ విష్ణుమూర్తే బ్రహ్మాదులతో కలిసి వచ్చి ఆయన్ని బయటికి తీసుకురావాల్సి వచ్చింది, గజాసుర వధ. ఇంకొకసారి ఏమిటి, భస్మాసురుడికి వరం ఇస్తాడు కదా, ఏమిస్తాడు? అది బోళాశంకరుడు. తనకు వస్తుందా ఆపద, ఎదుటివాడికి వస్తుందా కూడా దేవుడు, నువ్వు అడిగినావు నేను ఇచ్చేస్తున్నా పో. అందుకని వెనక ముందు చూడకుండా 2 సందర్భాల్లో ఎవరికి మాట ఇవ్వద్దట, వరం ఇవ్వకూడదట. ఏంటి? అతి బాధగా ఉన్నప్పుడు, అతి సంతోషంగా ఉన్నప్పుడు. అప్పుడు మన స్థితి మన చేతిలో ఉండదు. అందుకని అలాంటప్పుడు ఏం మాట్లాడదు, కామ్గా ఉండాలి. ఏమైనా అడిగినా కూడా భార్య ఆ రోజు బర్త్డే మంచిగా అన్ని పిండి వంటలు చేసి పెట్టింది, బాగా సంతోష పెట్టింది. ఆ సంతోషంలో ఆయన నీకు నెక్లెస్ కొనిస్తలేవు, ఈయన దగ్గర చెప్పులు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. ఆమె పాపం అరే ఎక్కడ దాచిపెట్టిండేమో నాకు తెలియకుండా కొనిస్తాడేమో అని ఆమె ఆశపడుతుంది. చివరికి ఏముంటుంది, ఆ ప్రేమ కాస్త కోపంగా మారుతుంది, నాకు ఇస్తాను ఇవ్వట్లేదు అని. కాబట్టి ఆ మాట అనుకుంటే అయిపోద్ది కదా, ఉన్నప్పుడు తెచ్చిపెట్టు అనడం ఎందుకు, మాట ఇవ్వలేదు. అట్లా ఈయన భోలగా ఇచ్చేస్తాడు వరాలు. ఏమన్నాడు, ఇచ్చినవా శివ శంకర, నాకు వరాన్ని ఇచ్చినవు. ఏం వరం ఇచ్చిండు, ఎవరి చేతిలో ఎవరి నెత్తిపైన చేయబెడితే వాడు బూడిదైపోవాలి. భస్మాసురునికి శివుడు ఇచ్చిన వరం. మరి నేను నాకు వరం ఫలిస్తుందా లేదా చూడాలి కదా, దాన్ని నీ నెత్తిలో పెడతా అంటే ఎవరైతే అన్నం పెడతాడో వాని చేయని నరికే కాలం ఇది, ఇంకోనికి అన్నం పెట్టకుండా. వెనకటి కూడా అట్లే చేసిండట. చాలా మంచి శిల్పి వచ్చి చార్మినార్ కడితే వీడు మళ్ళీ ఇంకెక్కడ కడతాడో ఇట్లాంటిది ఇంకో చోట ఉండకూడదని వాడి చేతులు నరికేసి. అలాంటి కాలంలో మనం ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మళ్ళీ మోహిని అవతారం ఎత్తి శ్రీకృష్ణుడే వచ్చి ఆయనను రక్షించాల్సి వచ్చింది. ఇట్లా అనేక ఇంద్రుడికి, చంద్రుడికి, ఏ దేవుడికి ఆపద వచ్చినా కూడా ముందు ఉండి వచ్చి తనే రక్షించేవాడు. అలాంటి వాడిని మనను రక్షకుడిగా భావిస్తే ఇంకా మనకి ఎవరు ఉండదు. కానీ ఇంకెవరినో రక్షకుడిగా భావిస్తే వాళ్ళకే వచ్చినాయి. మనల్ని ఎవరైతే రక్షకుడు అని భావిస్తున్నామో ఆయనకే రక్షణ లేదు. అలాంటి వాడు మనని రక్షిస్తాడు. కాబట్టి అందుకని ఈ రక్షక సంబంధాన్ని తెలుసుకొని స్వామి నీవే నాకు రక్షకుడివి అని ఆ రోజు గజేంద్రుడు వేడుకుంటాడు. గజేంద్రుడికి నీళ్ళల్లో వెళ్ళాలి, స్వామికి ఏదో జలకాలు ఆడాలి అనిపిస్తుంది గజేంద్రుడికి. ఆ నీళ్ళల్లో జలకాలు ఆడుతుంటే ఒక మొసలు వచ్చి పట్టుకుంటుంది. విన్నారు ఎప్పుడైనా? దీనికి ఒక పేరు గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షం కథ వింటే ఏమవుతుందట, మనకు కూడా కష్టాలు తొలగిపోతాయి. ఈ మొసలి అంటే సంసారం. ఈ సంసారం అనే మొసలి మనం పట్టుకొని లాగేస్తుంది. కానీ దీని నుండి రక్షించాల్సిన వాడు మాధవుడే. దేవతలందరినీ వేడుకుందట. తనకు కనబడ్డ దేవుడికల్లా మొక్కింది ఆ గజేంద్రుడు. ఓ ఇంద్రుడా వచ్చి నన్ను రక్షించు, ఓ చంద్రుడా, ఓ శివుడా, ఓ బ్రహ్మ, అందరి మొక్కింది. ఎవరు రాలే. చివరికి భగవంతుని యం బ్రహ్మ వరుణేంద్ర రుద్రమరుత స్తున్వంతి దివ్యైస్తవై అని ఎవరినైతే బ్రహ్మ, ఇంద్ర, రుద్రుడు మొదలగు దేవతలందరిని పూజిస్తాడో, ఎవడైతే ఈ జగతికి మూల కారణమో, ఎవడు ఆది మధ్యాంతరహితుడో అలాంటి వాడెవడైనా ఉంటే నన్ను రక్షించుగాక అని శపథం చేయగానే ఇప్పుడు ఇక్కడ 10 మంది ఉన్నారు. గళ్ళ చొక్క వేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, గళ్ళ లొంగి కట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, బొట్టు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మూతి మీద మీసం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అని నేను చెప్పింది అనుకో, అప్పుడు ఎవరు లేస్తారు చేయొద్దండి అంటే. ఆ లక్షణాలు ఉన్న వ్యక్తి ఎవరో ఆయనే చేయలేబడతారు, మిగతా వాళ్ళు లేదు. అట్లా ఈ కారణాలన్నీ చెప్పి స్తోత్రం చేసినప్పుడు విష్ణుమూర్తికి అప్పుడు అయ్యో నా భక్తుడికి ఆపద కలిగింది కదా అని చెప్పి సిరికించెప్పడు శంఖ చక్ర యుగమున్ చేదోయి సంధింపడు అన్నట్టుగా లక్ష్మీదేవికి చెప్పలేదు ఎక్కడికి పోతున్నాను. ఆడవాళ్ళతో ఇదో బాధ, ప్రతిదీ చెప్పాలి వాళ్ళకి. ఎక్కడికి పోతున్నావో చెప్పాలి, ఎందుకు పోతున్నావో చెప్పాలి, ఎందుకు లేట్ వచ్చినావో చెప్పాలి,
డబ్బులు ఏం చేసినావో చెప్పాలి, తక్కువైతే ఎక్కడ పోయినాయి, ఎక్కువైతే ఎందుకు ఎక్కువ వచ్చినాయి, ప్రతిదీ బాధే పాపం. వీడి పొద్దున్న లేస్తే రాత్రి వరకు. ఇంకా ఈ కాలం ఇంకా దారుణం. వీడియో కాల్ చేయి, ఎక్కడున్నావు, కొందరు చూస్తుంటే పాపం వీడి బాధ ఏందిరా అనిపిస్తుంటారు. ఎందుకు చేయాలి వీడియో? అంత అంత నమ్మకం లేనప్పుడు ఇంకా భార్యాభర్తలు ఎట్లా అవుతారు వాళ్ళు? నమ్మకం మీదనే ప్రపంచం నడుస్తుంది. ఒక స్నేహితుడైనా, భార్యాభర్త అయినా, ఒక యజమాని అయినా, ఒక అమ్మాయిని పని అమ్మాయినో పని అబ్బాయినో మనిషిని ఇంట్లో పెట్టుకున్నాం, నమ్మకపోతే ఎట్లా? పొద్దున్న లేస్తే ఇంకా వాళ్ళెంబడే వీడు ఏం దొంగతనం చేస్తుండో అని చూస్తే ఆ పని నువ్వేదే చేసుకోవచ్చు కదా, వానెంబడి పడేది. మనశ్శాంతి ఉండదు. ఎక్కడ అవమానం ఉంటుందో, అనుమానం ఉంటుందో అక్కడ మనశ్శాంతి ఉండదు, సంతోషం అనేది ఉండదు. కాబట్టి ఆయనే మనకు రక్షకుడు సర్వ విధాల అని. కనీసం ఒక గజేంద్రుడికి, ఒక జంతువుకు కలిగిన జ్ఞానం కూడా మానవులకు కలగట్లేదు అని ఆళ్వార్లందరూ బాధపడతారు. కులశేఖర ఆళ్వార్ మనకి ఈ పాసురంలో కులశేఖర ఆళ్వార్ని మేలుకొలుపుతుంది. ఆయన ఇలాంటి వాడే. అరే నారాయణ అని పలికితే చాలు మీ పాపాలు దోషాలు అన్నీ పోయి మోక్షం లభిస్తుంది. సులభం కదా, 4 అక్షరాలు. అది పలకడానికి నాలుక మంచిగానే ఉంది, ఏం మూగవాళ్ళు కాదు మీరు. అయినా సరే ఈ జనాలు నరకానికి ఎందుకు పోతుండ్రో నాకు అర్థం కావట్లేదు, బాధపడతాడు మనం చూసి. రేపు వచ్చేది వైకుంఠ ఏకాదశి. వైకుంఠానికి పోయేవాళ్ళు వేల మీద లెక్క పెట్టవచ్చు, 1 2 3 4 5 అని. కానీ నరకానికి పోయేవాళ్ళు గుంపులు గుంపులు మందలు మందలు పోతుంటారట. ఎక్కడైనా సరే మనం చూస్తే పిచ్చిగడ్డి ఎక్కువ పెరుగుతుందా, మంచి పువ్వులు పూసేదో పండ్లు కాసేదోనా? అలాంటి పూలు ఫలాలు ఇచ్చే చెట్లు తక్కువ ఉంటాయి. పిచ్చిగడ్డి అంటే మనకి పిచ్చిగా అనిపిస్తుంది, అదొకటి ఒక మందో ఏదో ఔషధంగా ఉంటుంది అనుకోండి. ఉపయోగించుకునే వాడికి అన్నీ మంచివే. తెలియని వాడికి ఎదురుగా బంగారం ఉన్న, పిచ్చని చేతిలో బంగారం పెట్టినా, నవరత్నాన్ని పెట్టినా, మట్టిగడ్డ పెట్టినా వాడికి ఒకటి, అంటే అజ్ఞాని చేతులు. అలా మన చేతిలో ఎంత జ్ఞానం ఉన్నా, భగవంతుడు మన పక్కనే ఉన్నా మనం గుర్తించలేము. ఇంతెందుకు వేరే దేవుళ్ళ సంగతి. ఆయన ఎలాంటి రక్షకుడు అంటే ప్రాణ రూపంలో మన లోపల లేకుండా అంతర్యామిగా మనమే లేము. నువ్వు నిద్రపోతున్నా, కూర్చున్నా, తింటున్నా, పంటున్నా, ఏడుస్తున్నా, నవ్వుతున్నా, నీలో ఉండి 24 గంటలు నిన్ను రక్షించేవాడిని వదిలేసి ఇంకెవరిని మొక్కితే ఈయనకేమనిపిస్తుంది? అరే కాసేపు నేను పక్క జరుగుతారా, వానికి నమస్కారం చేసుకోపో అన్నాడు అనుకోయినే, అయిపోయింది, నలుగురు పట్టుకొని తీసుకుపోవాల్సింది. కాబట్టి అలా రక్షక భావం, శేషి భావము అంటే ఆయనే మనందరికీ శేషి అనబడతాడు. మనము శేషము. ఈ జీవులందరూ కూడా శేషులు అనబడతారు అన్నమాట. వీళ్ళందరికీ ఒక యజమానిలాగా ఉండేవాడు శేషి. కాబట్టి ఈ శేషి భావాన్ని కలిగి ఉండాలి. అంటే భగవంతుడి ముందర ఎప్పుడు కూడా నేను నీ దాసుడిని అనే భావం కలిగి ఉండాలి. కానీ నేను గొప్పవాడిని, నేను పండితుణ్ణి, నేను ధనవంతుణ్ణి అని ఎప్పుడు భగవంతుని మీద ముందర తల ఎత్తకూడదు, వంచేస్తాడు ఆయన. తర్వాత భర్తృభార్య భావము అంటాడు. ఇది సాధారణంగా అందరికీ తెలిసిందే. భగవంతుడు లోకాలన్నిటికీ భర్త ఆయన ఒక్కడే. మొన్న కూడా చెప్పాను కదా, మనం అందరం అక్కడ స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, కుక్క, నక్క, జీవి సంబంధం లేదు. ఎవరైతే భగవంతుడితోటి పోషించబడుతున్నారో వాళ్ళంతా భార్య. ఈయనే భర్త. ఇదెవరు చెప్పింది మరి? ఇక్కడ గోదాదేవి చెప్పింది. సరే, ఇంతకుముందు దీన్ని ఎవరైనా చెప్పారా అంటే భగవద్గీతలోనే చెప్తారు కృష్ణుడు. గతి భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ అని. నేనే మీ స్నేహితుణ్ణి, నేనే మీకు భర్తను, నేనే మీకు స్వామి యజమాన్ని, నేనే మీకు తండ్రిని, తల్లిని, గురువు, అన్ని నేనే అని చెప్పుకున్నాడు భగవంతుడు భగవద్గీతలో. అట్లా భర్తృభార్య భావము కలిగి ఉండాలి. జ్ఞాతృజ్ఞేయ భావము. జ్ఞాతృ అంటే తెలుసుకోదగినవాడు. మనం భక్తుడు భగవంతుని గురించి తెలుసుకోవాలి. జ్ఞేయ తెలుసుకోదగినవాడు ఆయన. కాబట్టి సర్వ విధాలుగా
ఏదైనా ఒక ఔషధమే కావచ్చు, లేదా ఒక ప్రాంతమే కావచ్చు, మనకి తెలియనప్పుడు ఎవరెవరినో అడిగి ప్రయత్నపూర్వకంగా తెలుసుకుంటాం కదా. అట్లాగే మరి భగవంతుడి గురించి కూడా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే నీకు ఇచ్చిన ఆయన దగ్గర వెళ్ళి ఏం అడగలేము. ఇప్పుడు ముళ్ళ బాట ఉంది, రాళ్ళ బాట ఉంది, నా పిల్లవాడికి కష్టం అవుతుందని మంచి పాదరక్షలు కొనిచ్చాడు తండ్రి. కొనిచ్చిన తర్వాత కూడా నువ్వు వాటిని ఉపయోగించుకోలేకపోతే ఎట్లా? ఆయన కొనిచ్చి ప్రయోజనం లేదు కదా. కాబట్టి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని మనకి ఇచ్చిండు ఆయన. రేపు ఆయన దగ్గర వెళ్ళి ఏం చేసినావు అంటే సమాధానం ఏం చెప్పలేము. ఎందుకు? ఆయన దగ్గర ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది. మనం వేసే ప్రతి క్వశ్చన్కి ఆయన దగ్గర ఆన్సర్ ఉంటుంది. కాబట్టి ఆయన దగ్గర తలెత్తుకొని నిలబడలేము రేపు. ఆయన దగ్గరికి ఏదో ఒక సమయంలో వెళ్తాం కదా. జ్ఞాతృజ్ఞేయ భావం, స్వస్వామి భావము అంటే స్వామి ఆయన సొత్తు. మనం ఈ పుస్తకము లేదా ఈ ఫోను నా సొత్తు, దీనికి యజమాని నేను. దీన్ని నా ఇష్టం వచ్చినట్టు నేను ఉపయోగించుకోగలను. దీంట్లో పాటలు పెట్టుకోవచ్చు, మాట్లాడవచ్చు, నాకు ఇష్టం లేకపోతే పలగొట్టవచ్చు కిందేసి కదా. ఇది క్వశ్చన్ చేయదు, నన్ను ఎందుకు పలగొడుతున్నావు అని అడుగుతుందా ఒక వస్తువు ఏదైనా. భగవంతుడు కూడా మనల్ని ఎట్లా ఉపయోగించినా సరే ఆయనను మనం క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. ఆయన మన స్వామి. ఒక పనివాడు యజమాని ఏ పని చెబితే ఆ పని ఎట్లా చేస్తాడు. చాలా తెలివి కల్ల పనివాళ్ళు కూడా ఉంటారు. ఒక మంచి నమ్మకస్తుడైన పనివాడు ఉన్నాడు. యజమాని ఏది చెబితే అది, ఎంత చెబితే అంత. ఎన్నడూ ఒక్కరోజు కూడా ఆయనకు ఎదురు తిరగలేదు. పాపం ఈయనకు కాస్త మతిమరుపు ఎక్కువ యజమానికి. రాత్రి పడుకునే ముందే చెప్పిండట, అరే మన ఆ ఊరికి వెళ్ళి రావాలరా అని. పోయి ఈయన పడుకుండు. వీడు ఆ ఊరికి పోయిండు, వచ్చింది. చెప్పినందుకే ఎందుకు వెళ్ళాలి, ఎందుకు రావాలి అనేది తెలియదు. పొద్దున్న లేచి ఏమైనా బండి సిద్ధం చేయి పోదాం. నేను పోయొచ్చినయ్యా ఊరికి. ఎందుకు పోయినవురా? మీరు అన్నారు కదా పోయి రావాలని నేను పోయొచ్చు. అది మరీ అట్లా ఉండకూడదు. ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో తెలుసుకొని చేయాలి. కాబట్టి ఆయన మన స్వామి, ఆయన సేవకులం. మనము ఎప్పుడు ఆయన సేవ చేయాలి. ఇప్పటికీ పూరి జగన్నాథులో, నేపాల్లో పూరి జగన్నాథ రథం కదులుతుంది. రథయాత్ర విన్నారు కదా. ఆ రథం నడిచే ముందు రాజు వచ్చి బంగారు చీపురుతో ఊడుస్తాడు రథం ముందు. ఆయన భార్య వచ్చి నీళ్లు చల్లుతుంది, పసుపు నీళ్ళు. అప్పుడు రథం కదులుతుంది. అంటే రాదైతే ఎవడికి? నువ్వు దేవుడికి కాదు కదా, ఈయనకి సేవకుడివే. కాబట్టి మనం ఎవరెవరికో సేవలు చేస్తాం. వెంటనే చేసిన ఆ సేవను కూడా మర్చిపోయే విశ్వాసఘాతకులకు కూడా మనం సేవలు చేస్తాం, హెల్ప్ చేస్తాం. కానీ మనం అడగకుండానే మనకు అన్నిచ్చి సర్వ విధాల మనల్ని రక్షించే భగవంతుడికి సేవ చేస్తున్నామా? ఎప్పుడైనా 2 పువ్వులు తెచ్చి దేవుడు పెట్టినావా? నువ్వు రోజు ఇన్ని చాక్లెట్లు తింటారు, ఒకరోజు ఒక చాక్లెట్ తెచ్చి కృష్ణ తినమని ఇచ్చినవా? కొన్ని నీ బర్త్డే రోజు ఇచ్చినవా? మీ పిల్లలు వెరీ గుడ్. రోజు ఎందుకు రావట్లేదు మీరు? మంచి రోజు వచ్చింది వాళ్ళు, అర్థమైంది. కాబట్టి స్వస్వామి భావము, ఆధార ఆధేయ భావం. ఆధారం ఏంటి? భగవంతుడు. లోకాలన్నింటి కూడా ఆయనే ఆధారం. ఆయన లేకపోతే ఇంకేమీ లేదు అన్నమాట. ఒక తీగ చెట్టు ఉన్నది, ఆ తీగ పారాలంటే దానికి ఒక ఆధారం ఉండాలి. నేల ఆధారం అయితే ఆ నేలను పట్టుకొని పాకుతుంది ఆ తీగ. లేదా పక్కన ఒక చెట్టు ఉంటే ఆ చెట్టును పట్టుకొని పాకుతుంది. ఏం లేదు, మనమే పెంచుతున్నాం అనుకోండి, ఒక తమలపాకు చెట్టునో ఒక ఇంకేదో మనీ ప్లాంట్ లాంటి చెట్టునో మనం తీగ చెట్టు వేస్తున్నాం. అప్పుడు ఏం చేస్తాం? దానికి ఒక కర్ర నాటుతాం పక్కన. ఇది ఆధారం. ఈ ఆధారం మీద ఆధారపడి ఉంటుంది అది ఆధేయ వస్తువు. ఈ ఫోన్ ఉంది, ఈ పుస్తకం ఉంది, దీనికి టేబుల్ ఆధారం. అట్లే మనం ఉండడానికైనా, మనం జీవించడానికైనా, మనం ఏ పని చేసుకోవడానికైనా కూడా ఆధారమైనటువంటి వాడు ఆ స్వామి. కాబట్టి ఏ రకంగా చూసినా ఆయనను మనం వీడి ఉండలేని బంధాలు ఈ 9 రకాల సంబంధాలు. ఒకటి కాదు, రెండు కాదు. తల్లిదండ్రితో సంబంధం, తల్లిదండ్రి సంబంధం ఉంటుంది.
రక్షిస్తాడు కాబట్టి రక్ష సంబంధం. ఇక మిగతాయన్ని తండ్రి భర్త కాగలడా, స్వామి కాగలడా? కాలేడు. స్నేహితుడు కాలేడు. అట్లాగే భగవంతుడితో నవవిధ సంబంధాలు మనకి ఏర్పడ్డాయి, ఉన్నాయని గోదాదేవి తెలియజేస్తుంది. తర్వాత ఆధారాదేయము శరీర ఆత్మభావము. నిన్ననే చెప్పుకున్నాం మనం. శరీరము ఆత్మ ఒకటి కాదు. నేను అంటే ఈ శరీరం కాదు, లోపల ఉన్నటువంటి జీవుడు, ప్రాణం, ఆత్మ అని చెప్పుకున్నాం కదా. అలా మనం అందరం ఆత్మలము. మనకు ఆయన పరమాత్మ, మన శరీరంలో అయితే ఆయన ఆత్మ. భోక్తృభోగ్య భావము. భోక్తృభోగ్య భావం. మనం ఏదైనా తినే పదార్థం ఉంది, ఆ తినే పదార్థాన్ని అనుభవించాల్సింది మనం. మనకు ఎలా ఇష్టమైతే అలా చేసుకొని తింటాం. ఈ చేసుకొని తినడంలో భీముడు. వంటలు చేయడంలో ఎవరు ఫస్ట్? ఎట్లా తెలుసు మీకు? నలభీమ పాకం. ఎప్పుడు సీతా ద్రౌపది పాకం అన్నారు. వంటల్లో కూడా మగవాళ్ళే ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఏం రా, ఆడవాళ్ళకి వస్తలేదు, మగవాళ్ళకి ఏం వస్తుంది. ఏ వంట కావాలన్నా కొంచెం అదృష్టవంతులు. అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళను బతిలాడి నేర్చుకోవాల్సింది. ఇప్పుడు ఏం లేదు, గూగుల్ అంటే వచ్చేస్తుంది. నీకే వంట కావాలంటే అది. పొరపాటున తప్పు కొట్టినాం అనుకో, కరివేపాకు కూర బదులు ఇంకో కూర చూపిస్తుంది. కాబట్టి అది ప్రమాదం ఒక్కొక్కసారి. అందుకని భగవంతుడి దగ్గర ఎలాంటి జ్ఞానం కలిగి ఉండాలో అలాంటి జ్ఞానం కలిగి ఉండాలి. భోక్తృభోగ్య భావము. భగవంతుడు మనను అనుభవించేవాడు ఆయనే, ఆయన చేత అనుభవించబడే వాళ్ళం మనం కాబట్టి ఆ సంబంధం కూడా కలిగి ఉంది. ఆయనకే భోగ్యం, మనం ఇంకెవరికి కాదు. అంటే పిల్లలు ఉన్నారు, మన పిల్లలు మనకి ఆనందాన్ని కలిగిస్తారు. పక్క వాళ్ళకి మన పిల్లలు అందంగా ఉన్నా పక్కవాడికి కష్టమే, ఏడుస్తాడు వాడు. వీళ్ళ పిల్లలు అందంగా ఉన్నారు కదా. మన పిల్లలు బాగా చదువుకున్నా వాడికి కష్టమే, నా పిల్లలు చదువుతలేరు, వాడి పిల్లలు చదువుతున్నారు. ఇట్లా జిఆర్ స్వామి వారు చెప్తుంటారు, మనిషికి 2 రకాల ఏడుపు ఉంటాయట. ఒక ఏడుపు మంచిదే, కానీ ఇంకో ఏడుపు ఉండకూడదట. ఏమిటా 2 రకాల ఏడుపులు? నాకు లేదు అని ఏడుపు ఒకటట. పోనీ నీకు లేదు కాబట్టి లేదని ఏడుస్తున్నావు, వానికి ఎందుకు ఉండే అని ఇంకో ఏడుపు. నాకు లేకపోతే బాయ్, నాకు లేకపోయినా పర్వాలేదు కానీ వానికి ఉండొద్దు అనే ఏడుపట. 2 రకాల ఏడుపులు. అట్లా ఉండకుండా భగవంతుడికి భోగ్యంగా ఉండాలి. ఒకరికి భోగ్యమైన వస్తువు ఇంకొకరికి కాదు. నాకు ఇష్టమైన వస్తువు మీకు ఇష్టం కావాలని లేదు, మీకు ఇష్టమైన వస్తువు నాకు ఇష్టం కావాలని లేదు. ఇది లౌకిక విషయం. కానీ ప్రపంచంలో ఉన్న జీవులందరూ కూడా భగవంతుడికే భోగ్య వస్తువులు, ఇంకొకరికి కాదు అన్నప్పుడు మీ వస్తువును నేను మీ దగ్గర నుండి దూరం చేస్తున్నాను అంటే అది పాపమా పుణ్యమా? మరి భగవంతుడికి భోగ్యమైన వస్తువు ఈ ఆత్మ, ఈ శరీరం, మనం ఆయన నుండి దూరం చేసి ఇంకెక్కడో పడేస్తున్నాం. ఇవన్నీ దోషాలు అన్నమాట. తండ్రి ఆయనే ఉంటే ఇంకెవరి దగ్గరికి పోయి తండ్రి అంటాం, ఆయనే భర్త అయి ఉంటే ఇంకెవరినో పోయి భర్తగా భావిస్తాం. వీళ్ళంతా ఆభాస బంధువులు అంటారు, తాత్కాలికమైన వాళ్ళే. ఆపద వచ్చినప్పుడు వీళ్ళెవరు రక్షించడానికి తగరన్నమాట. అలా భగవంతుడేవి మనకి 9 రకాల సంబంధాలు ఉన్నాయని చెప్పి గోదాదేవి ఈ పాసురంలో చెప్తూ ఆ గోపికను మేలు కలుపుతుంది. ఏమమ్మా, లేచిరా, సుప్తం విళక్కరియా, చక్కటి దీపాల వెలుగుతుండగా, మంచటి ధూపపు పరిమళాలు వెదజల్లుతుండగా హాయిగా నిద్రిస్తున్నావా? తుయిజలైమేన్కవనరుం అని చక్కగా మంచి పానుపుపై పడిండు ఉన్నావా తల్లి? నువ్వు లేచిరా, మనం భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వ్రతం చేస్తున్నాం. మామాన్ మగళే, ఓ అత్త కూతురా. ఇంతవరకు ఏదో స్నేహితురాల్లాగా సంబోధించింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? బంధుత్వాన్ని కలుపుకుంటున్నారు. ఒక స్నేహితుడి కంటే ఒక బంధువుకి ఎక్కువ మనం విలువ ఇస్తాం కదా. స్నేహితుడు వచ్చినా కొంచెం పట్టించుకోము, కానీ బంధువు అయితే మర్యాద కోసమైనా, ప్రేమ లేకపోయినా సరే, కానీ రేపు ఏమనుకుంటాడో అని మర్యాద కోసమైనా. ఇవాళ ప్రేమలు ఎక్కడ ఉన్నాయి? లేవు. ఎవరైనా వచ్చారనుకోండి, రిటర్న్ టికెట్ దొరికిందా మీకు? ఎప్పుడు బుక్ చేసుకున్నాను అంటే, ఎప్పుడు పోతావరా బాబు?
మా చిన్నప్పుడు ఎవరైనా చుట్టాలు వస్తుందంటే బస్ స్టాండ్కి వెళ్ళి ఆ మూటలు మోసుకొని వచ్చి వాళ్ళు వెళ్తున్నప్పుడు అయ్యో ఇంకో రోజు ఉండండి బతిలాడి పోయేటప్పుడు ఆ మూటలు మళ్ళీ మోసుకొని పోయి, ఇప్పుడు ఆ బాధే లేదు. వచ్చినా కూడా ఉద్యోగం చేసుకునే వాళ్ళ ఇంటికి పొరపాటున వచ్చింది అనుకోండి, భార్య ఉద్యోగానికి పోతుంది, భర్త ఒక రోజు 2 రోజులు మర్యాద మానేస్తారు పని, ఇంకా ఎక్కువ ఉంటే వీడు చదువుకోవాల్సిందే. లేదు, అమ్మాయికి లాభం లేదు, రేపు టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటాం, వీడు 4 రోజులు ఉందామని వచ్చినా సరే అవకాశం లేదనమాట. కాబట్టి ఆభాస బంధువులు వీళ్ళందరూ కూడా మనం ఈ భూమి మీదకి అట్లే వచ్చినాం. మనం అద్దె ఇంట్లో ఉంటున్నాం, యజమాని వచ్చి ఎప్పుడు ఖాళీ చేయమంటే ఇంకో 4 రోజులు ఉంటా అండి, ఇంకో 100 రూపాయలు అద్దె ఎక్కిస్తా అండి, అక్కర్లేదా ఖాళీ చేయి, నువ్వు చేస్తావా సామాన్యం బయటపడేయాల, ఏం చేస్తాం, ఇష్టం ఉన్నా లేకపోయినా ఖాళీ చేయాల్సిందే. మనకు కూడా ఒక పరిస్థితి వస్తుంది, ఈ శరీరం కూడా ఒక అద్దె కొంప, అద్దె ఇల్లు. పుణ్యము ఆయుష్ అనే అద్దె చెల్లిస్తున్నంత కాలం ఈ శరీరంలో మనం ఉంటాం. మరుక్షరం ఆయన వచ్చి గెట్ అవుట్ అంటే అప్పుడు పేరు ఉండదు, రూపం ఉండదు, ఆడ అనరు, మగ అనరు, పేరు పెట్టి పిలవరు, ధనవంతుడు అనరు, పేదవాడు అనరు, అప్పుడు ఒకే పేరు అందరికీ. ఏం పేరు? శవం కదా. పుట్టినప్పుడు పెట్టిన పేర్లు, మనం సంపాదించుకున్న బిరుదులు అన్నీ పోతాయి, ఒక పేరు మిగులుతుంది, శవం. ఆ పేరు రాగానే ఎప్పుడు తీస్తారండి, వాసన వస్తుంది ఇంకాసేపు అయితే. ఇలాంటి శరీరం మీద మనం వ్యామోహం పెంచుకొని దీనికోసం చేరాని పనులు చేస్తూ అవసరమా? భగవంతుడు అడిగితే ఏం సమాధానం చెప్తాం? పోని చేరబై, అది నీ కర్మ, నీ ప్రాప్తం. కనీసం గోవిందనామస్మరణ. కార్తీక పురాణం ఎప్పుడైనా చదవండి, అలా ఎంత అసాధారణమైన విషయాలు ఉంటాయంటే మనం వినడానికి కూడా ఇబ్బంది పడాలి. అలాంటి సంఘటనలు ఉంటాయి. కానీ అక్కడ చెప్పింది దేని ఉద్దేశం? దీపం. మిగతా అక్కడ ఏం జరిగింది కార్యక్రమం అనేది కాదు, అక్కడ దీపాన్ని వెలిగిస్తే ఏం పుణ్యం చెప్పడం అనేది మన అక్కడ ఉద్దేశం అన్నమాట. అట్లాగే మన కర్మ మనం అనుభవించాల్సింది, అది మంచో చెడో తప్పో ఒప్పో మనకి తెలియదు. కానీ ప్రతి చోట భగవంతుని తలవడం మాను, ఏది చేసినా ఆయనకే అర్పించాలి. స్వామి నువ్వు చేయిస్తే నేను చేస్తున్నా, ఆయన అన్నాడు అనుకో, ఎట్లెట్టరా నేను చేయిస్తే నువ్వు ఎట్లా, పాపం నేను ఎందుకు చేయిస్తారా నీతోటి, నేను చేయించట్లేదు అన్నాడు అనుకోండి, స్వామి మరి ఈ క్షణంలో నాకు 1,00,000 కోట్లు కావాలి, ఇచ్చి, నేను కావాలనుకుంటున్నా, వస్తాయా? మరి నేను కావాలనుకుంటే కావాలి కదా, కావట్లేదంటే అర్థమైంది, ఆయన కావాలనుకుంటే వస్తాయి. నేను ఏదో ఇక్కడ కూర్చొని మంచి ప్రవచనం చెప్తున్నా కాదు, ఆయన ఒక్కసారి అని ఇక్కడ కంట నొక్కిందనుక అబ్బా అనాల్సింది. ఎంత పండితుడైనా సరే, ఎన్ని శాస్త్రాలు నేర్చినా సరే, ఈ వాక్కు ఆయన పలికిస్తే పలుకుతుంది. పోతనామాత్యుడు చాలా గొప్పవాడు, మహాకవి, భాగవతాన్నంతా తెలుగులోకి అనువదించినవాడు. అలాంటి వాడు కూడా భాగవతాన్ని రాసేటప్పుడు తన నైత్యాన్ని, తన అశక్తతను చాటుకుంటాడు. స్వామి విభుద వరుల చెంత విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ అన్నాడు. నేను గొప్ప పండితుడిని రాస్తున్నానని రాయలే, ఏదో పెద్దల ద్వారా విన్నదాన్ని, ఆ విన్న దాంట్లో నాకు అర్థమైన దాన్ని నేను రాస్తున్నాను, అంత వినయాన్ని ప్రకటించుకున్నాడు అక్కడ. మనం కూడా ఏ పని చేసినా, ఎవరికి ఏ సాయం చేసినా కృష్ణార్పణం, ఏదో భగవంతుడు నాతో ఈ మంచి పని చేయించు, చెంపదెబ్బేసింది కృష్ణార్పణం, వాడికి బాకింది నా చేతిలో దెబ్బ కాబట్టి వాడు తిన్నాడు. ఈ దేన్ని మన మీద ఉంచుకోకూడదు, అన్ని కృష్ణార్పణం. ఆ విధంగా చక్కటి జ్ఞానాన్ని బోధిస్తూ లోపల ఉన్నటువంటి ఆ గోపికను మేలుకొల్పుతూ, ఓ మరదల, అత్త కూతురా లేచిరావమ్మా అని తనకున్నటువంటి ఒక సంబంధాన్ని పెట్టి పిలుస్తుంది. మణిక్కదవంతా తిరువాయ్, మణుల చేత నిర్మించబడినటువంటి భవనం. తూమని మాడుతూ అని చెప్పుకున్నాం కదా, భవనం ఎట్లా నిర్మించబడింది? ఇటుకలతోటి కాదు, మణులు. మణులు నిలవాలంటే ఇప్పుడు ఇటుకలు పెడతాం, రాళ్ళు పెడతాం ఇల్లు కట్టడానికి, మధ్య మధ్యలో ఏమేస్తాం?
సిమెంట్. అప్పుడు మరి ఆ మణులు నిలవాలంటే బంగారంతో భవనాలు కట్టి వాటికి మణులు పొదిగి నిర్మించబడినటువంటి భవనంలో చక్కటి దీపాలు వెలుగుతుంటే, మంచి పరిమళమైనటువంటి ధూపాలు వెలుగుతుంటే, హాయిగా నిద్రిస్తున్నావమ్మా, మేము వచ్చేమో నీకోసం మీ ఇంటి ముందర నిలబడ్డాము, బయట వర్షం మంచు చలి పెడుతుంది, నువ్వు హాయిగా పడుకున్నావా, లేచిరా అని చెప్తున్నాను. మణికదమంతా తిరువాయ్, నీ యొక్క చేతులు చాలా అందమైన చేతులతో వచ్చి నువ్వే తెరవమ్మా ఆ తలుపుని అంటుందన్నమాట. మణికదమంతా తిరువాయ్ మా మీరెవడే హెప్పీరో అని చెప్తాడు. లేదంటే ఈమె ఏం పలకట్లేదు. అప్పుడు ఈమె మరదలైతే వీళ్ళ అమ్మ ఏమవుతుంది, మరదలు తల్లి అత్త కదా, ఆమెను పిలుస్తున్నారు. ఏమో అత్త, ఈ పిల్ల ఎంత లేపినా లేవట్లేదు, మేమందరం అనుకున్న ఓ దగ్గరికి వెళ్దామని, ధనుర్మాస వ్రతం చేద్దామని, మరి ఈమె లేపట్లేదు, కాస్త నువ్వన్నా వచ్చి లేపమ్మా అని. ఉన్మగలానుమయో ఊమయో, నీ కూతురు పడుకొని ఉంది, ఆమెను నిద్ర లేపు. ఆమె వల్ల ఊమయో మూగదా అంటే మేము ఎంతసేపు ఇక్కడ మాట్లాడుతున్నా కూడా అసలు వీళ్ళేంటి అన్నట్టుగా బదులు పలకట్లేదు. కొందరు ఉంటారు అహంకారులు, నమస్కారం అన్నా కూడా నీకు నమస్కారం అనడమే ఎక్కువ, ఎందుకనాలి? ఏదో మర్యాదపూర్వకంగా అంటే వాళ్ళని పలకరించాలి కనీసం. నువ్వు తిరిగి నమస్కారం అనకపోయినా బాగున్నారా అనాలి. కానీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే అది వాళ్ళ యొక్క లోపాన్ని చూపెడుతుంది, అక్కడ వాళ్ళ యొక్క మానసిక దౌర్బల్యాన్ని చూపెడుతుంది, అజ్ఞానాన్ని, అమర్యాదను చూపెడుతుంది. ఇవన్నీ మనం ప్రదర్శించుకున్నట్టే. కాబట్టి నీ కూతురు ఏమైనా మూగదా, మేము వచ్చి ఇంటి ముందర నిలిచి అర్చనా కూడా లేవట్లేదు, నువ్వు లేపమ్మా. అండ్రి చెవిడో ఆనందలో, ఆమె ఏమన్నా చెవిటిదా, పోని సమాధానం చెప్పట్లేదండి మూగది. అసలు ఆమె అనే శబ్దమే ఆమెను వినబడితే కదా సమాధానం చెప్పాలి. మరి ఆమెకు వినబడట్లేదా, ఆమె ఏమైనా చెవిటిదా? కాబట్టి తర్వాత ఆనందలో అంటే మా శబ్దాలు వినలేని స్థితిలో, మాకు బదులు చెప్పలేని స్థితిలో ఆమె ఉందా, అలాంటి ఏ పని చేయలేని స్థితిలో ఉందా అంటుంది. దేనికి గుర్తు అంటే భగవద్భక్తిలో పూర్తిగా నిమగ్నమైన వాడు. ఈ ధనుర్మాసం వచ్చిందంటే తిరుపతిలో ప్రతిరోజు సుప్రభాత సేవ జరుగుతుంది. అటు సుప్రభాతం చేసి మళ్ళీ ఈ ధనుర్మాసం చేయాలంటే కష్టం అవుతుంది. కాబట్టి ఈ 30 రోజులు సుప్రభాత సేవను ఆపేసి దాని స్థానంలో ఈ తిరుప్పావె ధనుర్మాస వ్రతాన్ని అక్కడ ఆచరిస్తారు అన్నమాట. అట్లాగే శ్రీ వైష్ణవులందరూ, ఈ ధనుర్మాసం చేసే వాళ్ళందరూ, మీలాంటి భక్తులు వేరనుకోండి, ఎందుకు మీకు వేరే ఏముండదు. తెల్లవారుజామున లేవడం, ఏదో కాస్త రోజు లేచేదానికంటే కొద్దిగా ముందు లేస్తారు, ఈ పూజలు నిర్వర్తించుకుంటారు. కానీ మేము సంధ్యావందనం చేయాలి. బ్రాహ్మడు వైష్ణవుడైన బ్రాహ్మణులు సాధారణంగా ధనుర్మాస వ్రతం చేయరు, వైష్ణవులు ఎక్కువ చేస్తారు. కాబట్టి ఈ వైష్ణవులు పొద్దున సంధ్యావందనాన్ని కూడా వాయిదా వేస్తారు. రెండు ఒకే సమయానికి జరగాలి. సంధ్యావందన సమయానికే ఈ కార్యక్రమం జరగాలి. కాబట్టి భో సంధ్యా భద్రమస్తుతే అని నమస్కారం చేస్తారట. ఓ సంధ్యావందనమా, నీకు నమస్కారం, వీలైతే తర్వాత చేస్తాను. ఇది నీకు నాకు స్వామికి చేసే సేవ, మన ఇద్దరు స్వామికి, నా స్వామి కాదు, నీకు నాకు స్వామి అయిన వారికి చేస్తున్న సేవ. కాబట్టి నన్ను క్షమించు అని ఈ శ్రీకృష్ణుడి దగ్గర ఉన్నారట. ఎవరు? ఆయన స్నేహితుడు. శ్రీకృష్ణుడు అంటే పంచ ప్రాణాలు పెడతాడు ఆయన. కృష్ణుడి కంటే ఇంకేం పని లేదు. ఆయనతో ఉండడం, ఆయనతో తిరగడం, ఆయనతో తినడం, ఆయనకి ఏదన్నా ఇబ్బంది కలిగితే తన ముందు ఉండడం, ఇలాంటి వాడనమాట ఈ అమ్మాయి యొక్క సోదరుడు. అలాంటి స్థితిలో ఉందా ఈమె అని తన యొక్క అనిశ్చిత స్థితిని పేర్కొంటున్నారు. ఏమేమి పేరుంది? మందిర పట్టాలో అంటే చెవిటిదా, మా మాటలు వినబడట్లేదా, మూగదా, సమాధానం చెప్పట్లేదా, లేదా ఈమె ఒక సమాధి స్థితిలో గాఢమైన నిద్రలో ఉందా, ఇవేమి చేయలేని స్థితిలో జడస్థితిలో ఉందా, లేదంటే పోనీ ఎవరైనా గాఢంగా ఈమెకు నిద్ర పట్టాలని మంత్రం వేశారు. మందిర పట్టాలో మంత్రాలు వేయడం అనేది ఉంది శాస్త్రంలో, తెలుసా మీకు? మంత్రం
ఏమైనా మంత్రం వచ్చా? రాదా? మొన్నే చెప్పిన కదా నేను, ఎన్ని మంత్రాలు చెప్పిన మీకు. మందులు వేసుకుంటప్పుడు ఏ మంత్రం చెప్పాలి? అయిపోయింది, మర్చిపోతే. ఇదిగో బంగారం అని ఇస్తే దాన్ని వారేసుకుంటే నాకెప్పుడు ఇచ్చిండ్రండి అంటే ఏం చేస్తాం? అలాంటి స్థితిలో ఉంది. మందు వేసుకునేటప్పుడు ఔషధే చింతయే విష్ణుం, విష్ణునామాన్ని పలకాలి అని చెప్పిన కదా. ఇంకొకటి చెప్పిన, ఏంటది? అచ్యుత, అనంత, గోవింద. ఈ మూడు చాలు. అచ్యుత కల్పవృక్షశ్చ అనంత కామధేనుః చింతామణిస్తు గోవింద. వివరణ కూడా ఇచ్చి చెప్పిన మొన్ననే. మళ్ళీ మళ్ళీ చెప్పేవాళ్ళు దొరకరు. ఏదో ఇక్కడికి వచ్చినా, పోయినసారి వచ్చినా చెప్పినా, అంతకుముందు ఒకసారి వచ్చినా చెప్పినా, ఈసారి వచ్చి చెప్పినా గుర్తులేదు. వచ్చేసారి నేను వస్తానో రాను, చెప్తానో చెప్పనో, మీరు వింటారో వినరు. కాబట్టి ఎట్లా ఉండాలి? ఏదైనా ఒక మంచి విషయం దొరికితే టక్కన బంగారం కనబడ్డది అనుకో, ఇంత పిసరు అటు ఇటు చూసి దాని మీద కాలు పెట్టి ఎవడు చూస్తాడో చూడు అని మెల్లగా వంగి తీసుకొని జేబులో ఎంత కష్టపడతాం ఇంత బంగారం కోసం. అది అవసరం దగ్గర పోతే ఉత్తదేరా ఇది 1 గ్రామ్ గోల్డ్ అన్నారు అనుకోండి, అప్పుడు మన పరిస్థితి. దానికోసం ఇంత కష్టపడుతున్నాం. మరి మన పాపాలను తొలగిస్తుంది, రోగాలను తొలగిస్తుంది, రోగాలు రాకుండా కాపాడుతుంది. అచ్యుత అనంత గోవింద గట్టిగా గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలకు దృష్టి తగిలింది, ఇంత నీళ్ళ మీద అచ్యుత అనంత గోవింద అని వాళ్ళకి తాగించండి, దృష్టి పోతుంది. ఎంత పెద్ద జబ్బైనా సరే తలకాయన వస్తుంది. మీకు నమ్మకం కలిగేంత వరకు స్వామి చెప్పింది కదా, నాకు తలకాయన వస్తుంది, జండు బాంబు ఖర్చు తగ్గింది, అచ్యుతానంత గోవింద ఆస్తాను కాదు. దాని మీద నమ్మకం కలగాలి. మంత్రే తద్దేవతాయాంక తదామంత్ర ప్రదే గురు అనే శాస్త్రం. ఒక మంత్రం మనకు ఫలించాలి అంటే ఆ మంత్రం మీద నమ్మకం ఉండాలి. అది చెప్పిన వ్యక్తి గురువు మీద నమ్మకం ఉండాలి. అది ఏ దేవుడి గురించి చెప్పిందో ఆ దేవుడి మీద నమ్మకం ఉండాలి. త్రిషు భక్తి యథాకార్యం, ఈ మూడు ఉన్నప్పుడు అది ఫలిస్తుందన్న. అందుకే గురువు దగ్గర సాధన చేయాలి అంటే ఇట్లాంటివి ఉంటాయి. మేము ఇస్తే తక్కువ అవుతుంది, మీరంటే అదే మంత్రం మీరంటే తక్కువ అవ్వట్లేదు, మేమంటే తక్కువ. అర్థం ఏంటి? దాని మీద ఈ 3 రకాల భక్తి మనకుంది. కాబట్టి అప్పుడు ఆ భక్తితో ఉండండి. అచ్యుతానంత గోవింద, తలకాయ నొప్పి మాయం, జన్నుబాం ఖర్చే లేదు. యాసిడ్ది బాగా ఏదో బిర్యానీ కక్కుర్తి పడి తిన్నాం, కానీ గ్యాస్ వచ్చింది, బేవు అచ్యుతానంత గోవింద అచ్యుతానంద అయిపోయా. ఏనో ఖర్చు, సోడా ఖర్చు కూడా లేదు. అదే. కాబట్టి ఈరోజు వారం రోజుల నుండి జ్వరం, ప్రవచనం ఉందని మాత్రలు వేసుకుంటున్నాయని, లేకపోతే మాత్రం ముట్టుకోండి, అదే తగ్గిపోవాల్సింది. నామం మంత్రం అంటే ఓర్పు అనేది ఉండాలి. అన్నిటికీ మనం అడగంగానే దేవుడు ఇట్లా ఇచ్చేస్తాడు అనుకోకూడదు. అది పొందే యోగ్యత కూడా మనకు ఉండాలి కదా. అప్పుడు బాధ ఉండదు. ముందే మనం డిసైడ్ అయిపోయాను అనుకోండి, అప్పడగడానికి పోయాను, ఇస్తే ఇస్తాడు, ఆయన దగ్గర ఉన్నంత మాత్రాన్ని నాకు ఇవ్వాలని ఉందా? ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు అనుకోని పోయినాం అనుకోండి, వాడు ఇవ్వకుండా బాధ ఉండదు. కానీ ఇస్తాడు, నాకు తప్పకుండా ఇస్తాడు నేనే అనుకోని పోయినాం, వాడు ఇవ్వకపోతే రోజు పెట్టేవాడు పెట్టకపోతే పెద్దలు తెచ్చినంత దుఃఖం అట. రోజు అన్నం పెడుతుందో అమ్మ, ఆ రోజు పెట్టలేదు, వాడికి ఎక్కలేని దుఃఖం. ఇంకేమిటి, ఇంకో రకంగా కూడా చెప్తారు, అది మనకు ఆ సందర్భం. కాబట్టి మందిర పట్టాలు ఏమైనా మంత్రం వేసిన మీకు ఎందుకే మేలుకోవట్లేదు? మా మాయం మాధవన్ వై ఉందనని రంగు నావం పలవున్నమిన్ రేలోరింబాయ్. అమ్మాయి, మేము వచ్చి మాధవ గోవింద అనే భగవంతుని నామాన్ని చెప్తున్నా కూడా, వైకుంఠన్ ఆ వైకుంఠనాథుని నామం చెప్తున్నాం. మాధవ అంటే లక్ష్మీపతి, మాధవుడు అంటే లక్ష్మి యొక్క భర్త, సర్వకాలేషు మాధవం అని చెప్తుంది. షోడశనామ స్తోత్రంలో ఇప్పుడు చెప్పిన ఔషధే చింతయే విష్ణుం 16 రకాల మంత్రాలు ఉన్నాయి. భోజనం చేసేటప్పుడు ఏంటి, పడుకునేటప్పుడు ఏమిటి, తినేటప్పుడు ఇవన్నీ రాకపోయినా
ఇవన్నీ గుర్తుపెట్టి, మరి 16 అందరు గుర్తుపెట్టుకోలేరు కదా. సర్వకాళేషు మాధవం అని, ఓ మాధవ అంటే ఓ లక్ష్మీపతి నారాయణ అనేటువంటి మంత్రాన్ని సర్వకాల సర్వావస్థలందు చెప్పుకోవచ్చు. అదొకటే మనల్ని రక్షిస్తుంది, లక్ష్మీనారాయణుని సర్వకాళేషు. అలాంటి నామం మామాయన్ మాధవన్ వైగుండం, మహామాయావి అయినటువంటి వాడు. 5వ పాసనంలో చెప్పుకున్నాం మాయావి అని. అలాంటి పరమాత్ముని యొక్క నామాన్ని మేము పలుకుతున్నా కూడా నువ్వు రావేమమ్మా, ఇది తగదు నీకు, త్వరగా రా, మనం వెళ్ళి ఆ భగవంతుని నామాన్ని స్మరించి ఆ శ్రీకృష్ణుని దర్శించి మన కోరికలు చెప్పుకొని ఆయన చేత వరాలు పొందాలి అని చెప్పి గోదాదేవి లోపల ఉన్నటువంటి ఒక గోపికని మేలుకొల్పింది ఈరోజు. బోలో శ్రీకృష్ణ భగవానికి, గోదామాతకి, శ్రీరంగనాథ భగవానికి. హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. రామ రామ హరే హరే, కృష్ణ కృష్ణ హరే హరే. రామ అచ్యుతం కేశవం రామ నారాయణం, అచ్యుతం కేశవం రామ నారాయణం. కృష్ణ దామోదరం వా శ్రీధరం మాధవం గోపికా వల్లభం, శ్రీధరం మాధవం గోపికా. జానకీ నాయకం రామచంద్రం భజే, శ్రీ సీతారామచంద్ర భగవానికి, శ్రీ రాధాకృష్ణ భగవానికి.